నమస్తే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక పాదాభివందనం. మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది మొట్టమొదటిగా మేము పత్రిగారి నోటెమ్మట విన్న మాట. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మై డియర్ గాడ్స్, ఆ తర్వాత మై డియర్ కో క్రియేటర్స్. ఒక్కొక్క స్టెప్ పెరుగుతున్న కొద్దీ, అండర్స్టాండ్ అవుతున్న కొద్దీ ఆయన ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్నే చెప్పుకురావటము అనేది నా వైపు లేదండి. నాకు వచ్చిన అనుభవంలో ధ్యానానికి ఉపయోగపడేది ఏమిటి ముఖ్యంగా? ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాం మనం? జీవితాన్ని ఉపయోగించుకోవటం కోసం. జీవితాన్ని ఉపయోగించుకోవటం కోసం ధ్యానం ఎందుకు అవసరమైంది? జీవితం సరిగ్గా లేదు కాబట్టి, మన ప్రపంచం సరిగ్గా లేదు కాబట్టి. ఇప్పుడు చూస్తున్నాం కరోనా ఎంత విజృంభిస్తోందో. చేజేతులారా తెచ్చుకున్నాం. ఎంత చెప్పినా అర్థం కాలేదు ప్రజలకి. మరి ఎవరు చూసుకునేది వాడు చూసుకుంటారు. భూమాత చూసుకునేది భూమాత చూసుకుంటుంది. మరి మనం చూసుకునేది మనం చూసుకుంటారు. పిరమిడ్ మాస్టర్స్ అనేవాళ్ళు ఎవ్వరూ కూడా కరోనా దేవతకి భయపడలేదు. మిగతా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే, అంత అద్భుతమైన శక్తి ఒక జీవహింస మహాపాపం అన్న కరుణను చూపించబట్టి. మాంసాహారం మానేసి పొరుగువాడిని ప్రేమించు అన్న యేసుక్రీస్తు మాటని నిజం చేశాం కాబట్టి ఎంత ధైర్యంగా ఉన్నాము అంటే, ధైర్యం కాదు, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా. మన తోటి వాళ్ళని చూసినట్టు కరోనా దేవతను చూస్తున్నామే తప్ప అదొక విష కీటకమో రోగ కీటకమో చూడలేదు. చూడగలిగాం. మనం సవ్యంగా ఉంటే మనల్ని ఏదైనా ఏం చేస్తుంది? ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం సవ్యంగా లేము కాబట్టే భయపడవలసి వస్తుంది. దయచేసి ఈ ప్రపంచానికి చేతులు ఎత్తి నమస్కరించి ఏం చెప్పాలనిపిస్తోందంటే, మీరు హాయిగా ఈ భూమి మీద బ్రతకాలనుకుంటే దయచేసి జీవహింస మానేసి ధ్యానం చేసుకోండి చాలు. ఇకనైనా మేలుకొని ధ్యానం చేసుకోండి. 10 మందికి ధ్యానం చెప్పండి. మనకు కనిపించిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పండి. అందుకున్న వాళ్ళు అందుకుంటారు, అందుకోలేకపోతే మనం ఏం చేయలేం. ఎలుగెత్తి చాటాలనిపిస్తుంది, కానీ అందరూ వినొద్దా? ఇంకా ఎంత కష్టపడాలో, ఎంతమందికి చెప్పాలో, ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది. ఈరోజు ధ్యానం అనేది అందరూ కొత్త వాళ్ళు ఎక్కువ కాబట్టి, ధ్యానం అనేది మొదలుపెట్టినప్పుడు 7 రకాల అనుభవాలు వస్తాయండి. ఈ ధ్యానం మొదలు పెడుతున్నప్పుడు ఈ 7 రకాల అనుభవాలు ఏ రకంగా ఎవరెవరి శారీరక స్థితిని బట్టి, మనోస్థితిని బట్టి, వాళ్ళ ఆత్మస్థితిని బట్టి ప్రతి ఒక్కరికి అందులో 7 రకాల ఒక్క అనుభవం అయినా వచ్చి తీరుతుంది. ఏది రాని వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఆ అనుభవాల గురించి చెప్పుదామని. అలాగే మొట్టమొదటిగా ఈ భూమండలంలో పుట్టిన ప్రతి జీవి తను తాను మర్చిపోతుంది. మన గతం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరు అనే సంగతి ఎవ్వరికీ తెలియదు. ఇది ఎందుకు తెలియదు? ఒకానొకప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేయాలో తెలుసుకుని హ్యాపీగా చేసేసి వెళ్ళిపోయారు. మరి మధ్యలో మనం ఎందుకు ఇలా అయిపోయాం? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఆత్మ మాయ చేత కప్పబడేను. అసలు మాయ అంటే ఏంటి? మనం ప్రొద్దునుంచి రాత్రి పడుకోబోయే లోపల మనం మాయలో ఉన్నామా, ఎరుకతో ఉన్నామా? ఎలా గ్రహించుకోవాలి? మనకి ఎలా తెలుస్తుంది ఈ విషయం? ఆ విషయం గురించి నేను చెప్తున్నాను. ఇకపోతే ఈ భూమి మీద సూర్యుడి యొక్క వెలుతురు, జీవశక్తి కిరణాలు భూమి మీదకు వస్తున్నాయి. ఒక బిడ్డ పుట్టగానే
మనస్సు ఏర్పడుతుందా? ఆ బిడ్డకి ఏమన్నా తెలుస్తుందా? ఆకలి, ఆకలిస్తే పాలు తాగుతుంది. లేదంటే ఏడుస్తుంది, పడుకుంటుంది. ఈ మూడే తెలుసు. ఎందుకంటే ఇంకా మనస్సు ఏర్పడలేదు. ఈ మనస్సు ఎట్లా ఏర్పడి? సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి ఈ భూమి మీద ఉంది. ఈ కాంతి ఈ భూమి మీద ఇంకొకటి ఏముందంటే శబ్దం ఉంది. ఈ భూమి దాటి వెళ్తే శబ్దం లేదు. ఇంకే గ్రహాల్లో ఉందో మనకు తెలీదు. ఇంకా కొన్ని గ్రహాల్లో ఉంది నాకు తెలిసి. కొన్ని గ్రహాల్లో శబ్దం లేదు. మన భూమి మీద పంచభూతాలున్నాయి. ఇప్పుడు ఈ శబ్దం, ఆ కాంతి 2 కలుస్తాయండి. శబ్ద తరంగము, ఈ కాంతి తరంగము 2 కలిసి ఇది నెమ్మదిగా మనస్సులా ఏర్పడుతుంది. ఈ శబ్దము, కాంతి కలిపి మనస్సు ఏర్పడుతుంది కాబట్టి ఈ భూమిని 3 డైమెన్షనల్ ఎర్త్ 3 పరిధుల భూమి అని అన్నారు. 3 పరిధులు. కాంతి, మళ్ళీ చెప్తున్నాను, కాంతి, శబ్దము, ఈ రెండిటి వల్ల ఏర్పడ్డ మనస్సు. అయితే ఈ మనస్సు ఎట్లా ఏర్పడింది? ఈ కాంతి రాగానే చీకట్లో మనకు మనస్సు ఏర్పడదండి. అక్కడ ఏం కనిపించదు. వెలుతురులో ఒక్కొక్కటి గమనిస్తున్న కొద్దీ ఈ ప్రపంచంలో మీరు ఏమైతే చూస్తున్నారో, చెట్లే చూస్తున్నారో, పొట్లే చూస్తున్నారో, ప్రపంచాన్ని చూస్తున్నారో, మరి మాటలు ఏది ఒక కిల్లర్ మైండ్స్ హత్యలే చూస్తున్నాము, భయంకరమైనవే చూస్తున్నాము, పనికిరాని మాటలే చూస్తున్నాము, కొట్లాట్లే చూస్తున్నాము, రాజకీయాలే చూస్తున్నాము. ఎన్ని చూస్తున్నామో మన ఎదుగుదలను బట్టి ఏ వయసులో అవన్నీ కూడా మనకి మైండ్లో రికార్డ్ అవుతూ వస్తున్నాయి. ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం వింటున్నామో, ఈ విన్నవి, చూసినవి వీటితోటి ఏర్పడ్డదే మనస్సు. మరి ఇది కాక ఇంకేమన్నా తెలుసా మనకి? తెల్లవారు లేచి మన కంటి ముందు ఏం కనపడుతుందో, న్యూస్ ఏమొస్తుందో, న్యూస్ పేపర్‌లో ఉండే చెత్త ఏముందో, మరి పక్క వాళ్ళు ఏం పోట్లాడుకున్నారో, లేతే వ్యాపారాల్లో లావాదేవీలో, లేదంటే అమలక్క కబుర్లో వాళ్ళు వీళ్ళిట్ట బోగట్టాలు ఇవే. లేదంటే కొంతమందికి ఇంకా కొద్దిగా ఎదుగుదల ఉన్న వాళ్ళకి, సువర్లోక సంబంధం ఉన్న వాళ్ళకి సంగీతమా, నాట్యమా, ఏదైనా సరే అవన్నీ కూడా కళలు గాని, ఇవి గాని ప్రపంచంలో, ఈ అనిశ్చితమైన ప్రపంచంలో ఏమైతే ఉందో, ఈ భూమండల ప్రపంచంలో ఉండే చెత్త, సరి అయినది, సరికానిది అన్ని కలిపి ఏర్పడినది మనస్సు. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంటుంది? మనకు పదే పదే గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రజెంట్‌లో ఉండం. గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. పనిలో గాని, ఎవరి వ్యాపకంలో గాని వాళ్ళ పని పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి ఆ గతం గుర్తురాదు. వాళ్ళు ఒక రకంగా బెస్ట్. ఇక్కడ ఈ మనస్సు అసలు మాయ అంటే ఏమిటి అనంటే, మనసే మాయ. ఈ ప్రపంచం అంతా అనిశ్చితమైన ప్రపంచం. ఈ అనిశ్చితమైన ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పరిగెట్టినా, ఏ గోళ్ళకి పరిగెట్టినా, ఏ క్షేత్రాలకు పరిగెట్టినా నీకు సత్యం అర్థం కాదు, జ్ఞానం రాదు. భౌతికమైన జ్ఞానం వస్తుంది. ఓకే, అది కరెక్ట్. భూమి మీద దేహం ఉంది కాబట్టి భౌతిక జ్ఞానం కావాలి. కానీ అందులో మంచి ఏది, ఇంకోటి సరికానిది ఏది, సరి అయినది ఏది అనేది ఎన్నుకునేటువంటి బుద్ధి, ఆ జ్ఞానము, విజ్ఞానము కావాలి. అవి లేనప్పుడు మన మనసు ఎటు పరిగెడితే అలా పరిగెట్టే కదా. సాయంత్రం అయిందంటే బార్లకు పరిగెట్టేవాళ్ళు బార్లు, ఇంకో చోట పరిగెట్టేవాళ్ళు ఇంకొకటి. ఎందుకు? అది మనస్సు. పదే పదే వీక్‌నెస్. ఆ మధ్య ఎవరో అడిగారు, మాకు సిగరెట్ వీక్‌నెస్ ఉంది, డ్రింక్ వీక్‌నెస్ ఉంది, ఎట్లా తగ్గాలి? మనస్సు బలహీనమైపోయినప్పుడు ఎలా తగ్గాలి అని క్వెషనే లేదు. నువ్వెంత స్ట్రిక్ట్‌గున్నా అది వెళ్ళిపోతుంది. ఎందుకని? మనస్సు మనస్సే మాయ. ఈ మనస్సు వికసించటానికి ఇక్కడ మనకి ఆ ఊర్ధ్వలోకాల యొక్క ధ్యానం గాని, ఆ జ్ఞానం గాని లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడే మనకి ప్రతి ఒక్క పసిబిడ్డకి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క పసిబిడ్డకి మాడులో
ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి ఉంటుందండి. చంటి బిడ్డకి ఇక్కడ మాడు మెత్తగా ఉంటుంది. ఇక్కడి నుంచి కనీసం ఈ నుదురు దగ్గర భాగం దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా చక్కగా మెత్తగా ఉంటుందన్నమాట అది. దాన్ని సుతారంగా చూసుకుంటాం. దెబ్బ తగలనీయకుండా, ఒత్తిడి తగలనీయకుండా. అంటే ఎంత పెద్ద ఇదండి అది. అంత పెద్ద ఆ మాడు మెత్తగా ఉన్న ఆ ప్రదేశం అంతా బ్రహ్మరంధ్రమే అది. అది చక్కగా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ యూనిక్ నుంచి గాని, వాళ్ళ ఆ దేవుడితోటి గాని, కనపడని వాళ్ళతో కానీ వాళ్ళు చక్కగా కనెక్ట్ అయి ఉంటారు. నవ్వుకుంటూ ఉంటారు. ఏమీ తెలియని బిడ్డ ఎందుకు నవ్వుకుంటుంది? ఎందుకు ఏడుస్తుంది? దాంతో కనెక్ట్ అయి ఉందది. నెమ్మది నెమ్మదిగా మూసుకుపోవటం మొదలెడుతుందది. 4 నెలలు గుప్పిట్లు మూసుకుంటారు. 3 నెలలు, నెల, 2 నెలలు, నెమ్మదిగా 3 నెలలు ఇక గుప్పిట్లిప్పి బోర్లా పడతాం మొదలుపెడతారు. మొదలుపెట్టినప్పటికి ఇది నెమ్మది నెమ్మదిగా 4వ నెల, 5వ నెల గట్టిగా అయిపోతుంది మాట. తల్లికి ధ్యానం లేదు, బిడ్డకి ధ్యానం లేదు. తల్లికి గనక ఈ ధ్యానం ఉంటే ఆ పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని చక్కగా తన ధ్యాన స్థితిలో ఆ బిడ్డను కంటే హ్యాపీగా ధ్యానం చేస్తూ ఆ బిడ్డకు పాలిస్తూ ఉంటే ఆ భ్రమరందరూ మూసుకోదు ఇక. అలా మాకు చెప్పిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. కనీసం ఇప్పుడున్న యువతన్నా అది విని అలాంటి యోగుల్ని జన్మ ఇవ్వాలని చెప్పి ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్. ప్రతి ఒక్క బిడ్డకి ధ్యానం అందాలి. ఏమక్కర్లేదు, ఆ బ్రహ్మరంధ్రం మూసిపోకుండా ఉంటే చాలు. వాళ్ళు మూసుకున్న దాన్ని తెరుచుకోవడానికి ఇప్పుడు మనం తిప్పలు పడుతున్నాం. ఇది మొత్తం మూసుకుపోయింది. మూసుకుపోయినప్పుడు ఇంకా మనకు ఆ బ్రహ్మ జ్ఞానం కట్ అయిపోతుంది. ఆ భగవంతుడు ఇచ్చిన సందేశం మనకు అందదు, ఆ టెలిపతి అందదు. ఇక భౌతికమైన ఈ బొమ్మ, ఆ ఊరు, ఈ ఊరు, ఇది దృష్టి పూర్తిగా ప్రపంచం మీదకి వెళ్ళిపోతుంది. అలా ఏమైపోయిందంటే బ్రహ్మరంధ్రం మూసుకోనంత మట్టుకు అది తెరిచి ఉన్నంతసేపు నువ్వు మాయ చేత కప్పబడి ఉండలేదు. కంప్లీట్ చక్కగా నీతో నువ్వు అనుసంధానమై నేను దైవాన్ని, నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చక్కటి స్పృహతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం మూసుకుపోయిందో మాయ చేత కప్పబడెను. ఈ మాయ అనేది మనస్సులో మొత్తం ఇదైపోయింది. ఎలా కప్పబడిపోయింది ఇప్పుడు ఇది? ఈ మాయను బయటికి ఎట్లా తీయాలి? ఇప్పుడు ఈ మాయ నుంచి ఎలా బయటపడాలి? ఓకే, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళం అయిపోయింది. కనీసం ఈ మాయ నుంచి నేను బయటపడి ఆత్మజ్ఞానంతో, ఆ జ్ఞానంతో నా భౌతిక జీవితాన్ని అద్భుతంగా నేను గడపాలి అనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందేశం కాదండి, ఇది నా ఎక్స్పీరియన్స్, అనుభవం. ఇప్పుడు ఒక బాటిల్ ఉందండి. ఇదిగో ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మూత ఉంది, దీని నిండా నీళ్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. పోసాం నెమ్మదిగా, ఇది మూసుకుపోయి ఎలా వస్తుంది ఇప్పుడు దీని లోపలికి ఈ మూత ఉంది. ఇక్కడ ఈ మూత ఉండగా మళ్ళీ మనం కొత్త శక్తిని కానీ కొత్తవి కానీ మళ్ళీ పోయాలంటే ఎలా? మూత తీయాలి. మూత తీస్తే గాని మనం పోయడానికి లేదు. ఇప్పుడు ఈ మూసుకుపోయినటువంటి ఈ బ్రహ్మరంధ్రం మూత తీస్తే గాని ఇప్పుడు కొత్త జ్ఞానాన్ని కానీ ఏది తీసుకోవాలన్నా అది లోపలికి వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడు ఈ మాయా అనేది శరీరం మొత్తం, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నిటికీ కప్పేసింది. ఎలా? నేను శరీరాన్ని మాత్రమే. శరీరానికి కావలసినయే మనకు తెలుసండి. ఆకలి కానీ, మరి అన్నం తినడం కానీ, ఇంకొకరు పెట్టడం కానీ, దానికి కావలసిన సోపుల దగ్గర నుంచి, టూత్ బ్రష్ల దగ్గర నుంచి కంప్లీట్ మనకి భౌతికమైన ఈ దేహానికి కావలసిన అలంకరణ సామాగ్రి కానీ, చీర, సారీ, నగలు కానీ, ఇది ఒక్కటే మనకు తెలుసు. దాని గురించే జీవితకాలము ఆలోచించడానికి, సంపాదించడానికి, తినడానికి, చచ్చిపోవడానికి సరిపోయింది. కొత్తది ఎలా పెడుతుంది? ఇదే మాయ అంటే, ఇదే జీవితం. నేను శరీరాన్ని, నా శరీరానికి ఒకటి వస్తే ఆనందం, ఒకటి రాకపోతే దుఃఖం అన్న మాయలో పడి ఎంతకాలం కొట్టుకునేడ్చామో. ఈ మాయ అంటే ఏంటి, మాయ అంటే ఏంటి అని. ఇది సత్యం అనుకుంటున్నాం. శరీరం సత్యమే, కాదంటలేదు. కానీ ఇది ఉండదే, ఇది నశించిపోతుందే, రేపు దీన్ని బూడి చేసేస్తారే.
ఏది సత్యం? నిన్న పత్రికారు ఇచ్చారు సందేశం. ఏది? ఏది సత్యం? మాట్లాడేవాడు సత్యం. ఈ మాట్లాడేది ఎప్పుడూ ఉంటుంది. మాట్లాడేది ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇది చచ్చిపోతుంది. ఈ శరీరం బూడిదైపోతుంది. అది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం ఉంది గాబట్టి అది శబ్దంతో మాట్లాడుతోంది. శరీరం లేనప్పుడు కూడా టెలిపతితో మాట్లాడుతుంది. కాబట్టి అది ఎప్పుడూ జీవమే. అది ఎప్పుడూ ఉంటుంది. వాడెవడు? ఇది ఎవరు? ఈ ఈ భేదం అర్థం కాలేదు. దీని ద్వారానే ఈ శరీరం ద్వారానే అనుభవం కోసము ఆత్మ ఇందులోకొచ్చింది. ఇది శాశ్వతం కాదు అని బుద్ధుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా అర్థం కాలేదండి. అనుభవం కావాలి. ఈ మాయ అనేది ఇప్పుడు శరీరం అంతా కప్పేసి ఉన్నప్పుడు మీరు ఎన్ని గ్రంథాలు చదివినా, గోడ మీద ఎన్ని కొటేషన్లు మనం చూసినా, ఎన్ని గుళ్ళు వెళ్ళినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా మన బుద్ధి వికసించని కారణం ఏంటంటే మాయ చేత కప్పబడెను. ఆత్మే మాయ చేత కప్పబడెను. మరి ఇప్పుడు ఈ మాయను మనం ఎలా తొలగించుకోవాలి? ఏ రకంగా తొలగించుకుంటాం? ఎవరన్నా వచ్చి దీన్ని తొలగిస్తారా? డబ్బులిస్తే తొలగిస్తారా? లేతే యజ్ఞ యాగాదులు చేసి పూజలు భజనలు చేస్తే తొలగిచ్చారా? ఎలా తొలగింది ఈ మాయ? నేను శరీరము కాను, నేను ఆత్మని అన్న మాయలో నుంచి బయటపడ్డ వాళ్ళు ఎవరు? ఎక్కడో కొద్దిమంది యోగులు, యోగీశ్వరులు తప్ప మిగతా వాళ్ళందరూ నేను శరీరాన్నే అన్నటువంటి ఎల్‌కేజీలోనే ఉన్నాం. ధ్యానానికి మునుపు నేను అలాంటి స్థితిలోనే ఉన్నా. అంతే తెలుసు. కుటుంబము, శరీరము, ఆకలి ఇవే తెలుసు. మరి ఇంకోటి తెలియనప్పుడు మనకెలాగండి? పత్రికారు వచ్చి వాళ్ళు ధ్యానం చేయించి మీరందరూ కూడా దైవాలే మీరందరూ ధ్యానం చేసుకోండి. జీవితాన్ని హాయిగా గడపండి. అసలు దుఃఖం అనేదే లేదు. ఈ దుఃఖంలో నుంచి, భయంలో నుంచి మనం బయటపడాలి అని తెలియచెప్పేదాకా అసలు ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు అని ఊరికే చదవటమే తప్ప మనకెక్కడ అర్థమయింది? ఎప్పుడైతే చేతులు కట్టేసుకున్నామో, కాళ్ళు కట్టేసుకొని, నోరు కట్టేసుకొని, కళ్ళు కట్టేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టామో, ఇవన్నీ ఏంటంటే పంచేంద్రియాలు కట్టేసాం. మనస్సును కట్టేసాం. ముఖ్యంగా ఆలోచనలు రానియొద్దు. ఆలోచన రాగానే అది కట్ చేసుకొని తిరిగి శ్వాస మీద ధ్యాస. ఇవన్నీ సాధన. సాధన ఎక్కువ చేయాలి మనం. ఎందుకు సాధన ఎక్కువ చేయాలి? మీకు వీలైనప్పుడల్లా ఓ టీవీ చూసే బదులు గదిలో కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుందాం. మళ్ళీ వచ్చి పని చేసుకుందాం. మళ్ళీ కొద్ది టైం దొరికింది ధ్యానం చేసుకుందాం. సమయాన్ని సాధనకి ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది ముఖ్యమైన పాయింట్ నేను చెప్తున్నాను. ఎంత సాధన చేయకుండా అన్నీ వచ్చి ఒళ్ళో పడవు. కష్టపడకుండా మీకు ఫస్ట్ అయ్యేదలకి జీతం రాదు. కర్మాకర్మ ఫలాలు అని చెప్పారు సార్. ఎలాగనుకుంటున్నాం ఇది? ఈ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేయటము అంటే అది ఓపెన్ అవ్వడము అంటే టెక్నిక్ అన్నమాట ఇది. ప్రతీది కూడా సైన్స్. అన్నీ మూసేసినప్పుడు మనకు అన్ని ఎక్కడ ఇల్లంతా రూమ్ అంతా నీళ్లు నింపేసామండి. గోడలు ఇవి అన్ని క్లోజ్ చేసాం. ఎక్కడో చిన్న పగులు కొద్దిగా అతుక్కుని ఉంటుందండి. ఈ ఫోర్స్‌కి అది ఊడిపోతుంది. ఈ నీళ్ళన్నీ అందులోంచి బయటికెళ్ళిపోతాయి. అలాగే మన కళ్ళు, ముక్కు, నోరు, ఆలోచనలు అన్ని కాళ్ళు, చేతులు కట్టేసుకొని ఎందుకనంటే ఈ చేతుల్లో ఎప్పుడు కూడా 10% ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే అక్షింతలు ఇమ్మనేవాళ్ళు. ఆ పాదాలు వ్రేళ్ళల్లో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే పాద నమస్కారం చేయమనేవాళ్ళు. ఈ ఈ ఈ ఇది ఇది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెళ్ళిపోతున్నప్పుడు మనకు తెలియకుండానే చేతులు ఇట్లా పెట్టి కూర్చుంటాం. కాళ్ళ మీద కాలేసుకుంటాం. లేదా పాదాలు 2 ఆటోమేటిక్‌గా క్రాస్ అంటే ఆటోమేటిక్‌గానే ఎనర్జీ కోల్పోతున్నప్పుడు మళ్ళీ తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రక్రియ మన శరీరంలోనే ఉంది. ఇలా కూర్చుంటాం. ఇలా బొమ్మలాగా కూర్చోం 2 చేతులు ఇలా పెట్టి. కూర్చొని ఒక్కసారి ఈ చెయ్యితో ఏదో పెట్టేస్తాం. అంటే దీన్ని టచ్ చేయాలి. ఇది 2 టచ్ చేస్తే ఈ రూమ్‌లో కరెంట్ వైర్, ఆ రూమ్‌లో కరెంట్ వైర్ కలిస్తే ఈ మొత్తం ఎలా కరెంట్ ప్రసరిస్తుందో ఇది ఇందులో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోకుండా మనలోనే మొత్తం ప్రొసీడ్ అవుతుంది. పాదాల్లో కూడా అంటే 2 ఈ 20% ఎనర్జీ బయటికెళ్ళకుండా మన లోపలికే వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకోవటం వల్ల 60% ఎనర్జీ. ముందు డేంజర్ కళ్ళే. కళ్ళు పరిగెట్టిన చోట దగ్గర కల్లా మనసు పరిగెట్టకూడదు. మనసు పరిగెట్టిన చోట కల్లా మనిషి పరిగెట్టకూడదు అని
సామెతలు ఉన్నాయి, సూక్తులు ఉన్నాయి. కానీ ఏది చేయలా. ఏది ఏది ఎలా ఉంటే అలా పరిగెట్టాం. ఇప్పుడు నోరు మూసేసుకున్నాం. కళ్ళు మూసేసుకున్నాం. వినడం లేదు. ఆలోచన కట్ చేసాం. పంచభూతాలన్నీ శరీరంలో ఉన్నయన్నీ కట్టేసాం. అప్పుడు ఇది ఎందుకు కట్టేయాల్సొచ్చింది? ఇలా బయటికెళ్ళిపోయేది ఇలా లోపలికెడుతోంది. పాదాలు 2 ఇలా పెట్టుకునేది లోపలికెళ్తోంది. శబ్దం ద్వారా వెళ్ళే శక్తి అంతా లోపలికి వెళుతోంది. వినకుండా ఉండే శక్తి అంతా లోపలికి వెడుతోంది. చూ చూసేదంతా కళ్ళు మూసుకునేదలకి చూడని శక్తి మొత్తం లోపలికెళ్తుంది. అప్పుడు ఇది 20, 60, 80, 10, 10, 100% శక్తి ఫోర్స్ మన బాడీలోకి ఇ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ? ఈ 100% శక్తి మనం కూర్చున్నప్పుడు ఈ సాధనతో ఏమవుతుంది? అంటే ఇవి మొత్తం మూసేసేదలకి ఈ ప్రెజర్ మొత్తం ఇక్కడొస్తుంది సూక్ష్మరంధ్రం. ఈ కింద రంధ్రం దగ్గర ఈ ప్రెజర్ పైకొస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మనస్సు అనేది ఇక్కడ ఉందండి. ఇక్కడ బ్రెయిన్ ఉంది. పెద్ద మెదడు, చిన్న మెదడు, మనస్సు. ఇది అంతా ఇలా తరంగాలు చుట్టుకొని పుట్టినోడు ఎవడికి ఎంత వయసు ఉంటే అంతటి అజ్ఞానము, జ్ఞానము అన్ని రకాల మొత్తం ఇంకా ట్రక్కులు చెత్త ఉంది ఇక్కడ. ఎంత చెత్తన్నా ఉండని. నీవు ఎలాంటి వాడివైనా తక్షణ యోగీ భవ అర్జున అన్నాడు. నువ్వు ఎలాంటి వాడివో వదిలేయి. నువ్వు ఇప్పుడు ముందు యోగి కావాలంటే ధ్యానం చెయ్యి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇందాక చెప్పాను బాటిల్ మూతుంది. దాని లోపల నుంచి ఇప్పుడు ఈ శక్తి పోయాడు. విశ్వశక్తి అంటే ఏమిటో మీకు మన క్లాస్‌లో చెప్పాను నేను. సూర్యుని నుంచి వచ్చినటువంటి జీవశక్తి కిరణం డ్రాప్ అంత రేడియేషన్ కలుపుకొని విశ్వశక్తి తరంగాలుగా మారుతుంది అని. ఈ విశ్వశక్తి తరంగం ఈ విశ్వంలో ఎంత అద్భుతమైన శక్తి ఉందంటే ఆ శక్తి యొక్క మొత్తం తరంగము రూపంలో నీ లోపలికి వెళ్ళినప్పుడు ఇది మెల్లగా బాటిల్ మూత తెరవబడుతుంది. ఈ బాటిల్ మూత ఇది ఎప్పుడైతే ఒక్క క్షణం ఇలా పక్కకు తప్పుకుందో అది లోపలికి వెళ్ళి ఆ విశ్వశక్తిని లోపల నింపుకుంటూ పోతున్నప్పుడు ఈ మాయ దేంట్లో అయితే ఈ మాయ అంతా కప్పబడిందో ఇది నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవటం మొదలు. ఈ మాయ నెమ్మదిగా బయటకు వెళుతుంది. అంటే మనం ధ్యాన సాధన ఎక్కువ చేస్తూ ఉన్న కొద్దీ మన అజ్ఞానం నెమ్మదిగా తొలగి ఈ మాయ బయటకు వెళుతూ ఉన్న కొద్దీ ఇక్కడ మనకి అనేకమైన విషయాల్లో ఎన్లైట్ అవుతూ వస్తాం. జ్ఞానోదయం అవుతూ వస్తుంది. ఈ మాయ ఎంత బయటికి వెళితే మనం అంత జ్ఞానోదయం అవుతాం. మనం ఈ మాయ ఎంత బయటికి వెళ్ళాలంటే మనం అంత కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనకు కావాల్సింది మనలో ఉండే మాయని బయటికి నెట్టడం, బయట ఉండే విశ్వశక్తి లోపలికి వచ్చి దీనికి కావాల్సింది ఏంటి? సాధనతో సమకూరి ఇలలోన ఒకసారి మనం చెప్తాం ప్రపంచం అందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించలేం కదా. కానీ ప్రపంచం అందరినీ పిరమిడ్ మాస్టర్ని కొత్త వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక ఫోన్తో ధ్యానం చేయిస్తున్నారే పత్రి గారు. ఎంత గొప్ప విషయం ఇది. అందరిళ్ళకి వెళ్ళలేకపోయినా ఒక్క ఫోన్ తోటి ఎంతమందికి వెళుతుంది ఇది. కాబట్టి దయచేసి ఈ కరోనానే కాదండి, ఏదైనా సరే మీరు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మీ సంసారం, మీ ఇల్లే లేకపోతే, నా ఇల్లే లేకపోతే, పక్కిళ్ళే లేకపోతే ఇంకా భూమి ఎందుకు, మనం ఎందుకు? ఏం చేద్దాం? తగలబెట్టుకుందామా ఈ ధనాలు, ఈ బంగారాలు? తినటానికి ఇంత ముద్ద ఉంటే చాలు. సాధనండి. 24 గంటల్లో ఈ రోజు నుంచి నేను ఎంత సాధన చేసుకున్నానని అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా నిశ్చయించుకుంటారని నేను మీకు పాదాలు వంగి నమస్కరించి చెప్తున్నా. రాబోయే ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడటానికి ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పత్రి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద ప్రణాళిక, ఆయన ప్రణాళిక మాకు తెలుసు. ఆ ప్రణాళికలో మీ కుటుంబము, మీరు ఈ ధ్యాన స్వాదన ద్వారా ఈ నాన్ వెజ్ మానేసేసి అందరూ హాయిగా ఉంటారని ఆ ప్రణాళికలో ఇప్పుడు నేను మీకు జ్ఞానం పంచుతున్నాను, అంటే కాంతిని పంచుతున్నాను. సూర్యుడు ఎలా కాంతి పంచుతున్నాడో ఆ పైనుంచి వచ్చినటువంటి ఈ విశ్వ శక్తిని, ఈ కాంతిని శబ్దం ద్వారా మీకు పంచుతున్నాను. దానిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మీ జీవితం కోసం, మీ ప్రాణం కోసం, మీ కాపురాల కోసం, నా కోసం కాదు. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు.
మీరు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్ కోరుకుంటున్నాడు. అహర్నిశలు శ్రమ పడుతున్నారు. రోజుకు 3 క్లాసులు తీసుకుంటున్నారు. హాయిగా సినిమాలు చూసుకుని, సెల్లులు చూసుకుని, తిని వండుకొని పడుకోవచ్చు. కానీ రోజుకు 3 క్లాసులు, 4 క్లాసులు ఒక్కళ్ళు కూడా కరోనా వచ్చి లాక్‌డౌన్ అయిన దగ్గర నుంచి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇట్లా కూర్చోట్లేదు. అహర్నిశలు పాటుపడుతున్నారు. దేనివల్ల? పత్రి గారి యొక్క స్ఫూర్తి వల్ల. ఇక పత్రి గారైతే 7కి సోఫాలో కూర్చుంటే మధ్యాహ్నం ఒక అరగంట భోజనానికి లెగుస్తారేమో. రాత్రి 10, 11 దాకా అలాగే చెప్తూనే ఉన్నారు. అమెరికాకి చెప్తున్నారు, ఆస్ట్రేలియాకి చెప్తున్నారు, సింగపూర్‌కి చెప్తున్నారు. ఇక భారతదేశంలో అన్ని స్టేట్‌లకి చెప్తున్నారు. ఒక్క నిమిషం ఖాళీ లేదు. ఒక స్ఫూర్తి. ఆయన అంత కష్టపడుతుంటే మేము కొద్దిగానైనా కష్టపడొద్దా? స్ఫూర్తి. అందుకని మీరు కూడా మీ లోపల ఉండే మాయ బయటికి వెళ్ళాలంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మనని తెలుసుకోవాలి అంటే, ఆ విశ్వశక్తిని దింపుకుంటేనే అది సాధ్యం. దిస్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము. అలాంటి మాయ చేత మనస్సు కూడా మాయలో పడిపోయింది. మాయ ఆ మనస్సు అలా ఏర్పడుతుంది. ప్రపంచంలో ఏదుందో దాని నైజం అది అది రికార్డ్ చేసుకుంటుంది, అది ఏర్పడింది. ఇక్కడ బుద్ధిని మనం లోపలికి తిప్పుకొని మళ్ళీ ఈ ధ్యాన సాధన ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా, ఈ ఆత్మ జ్ఞానం ఎట్లా డెవలప్ అవుతుంది? సజ్జన సాంగత్యం ద్వారా. మెయిన్ సజ్జన సాంగత్యం. అనేకంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో గ్రంథం చదివి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు గత జన్మల్లో ఎన్నో అనుభవాలు పొంది ఈ రోజు అనర్గళంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా ధ్యానం చేసుకుని వాళ్ళ అనుభవాల ద్వారా ఈ ధ్యానం చెప్తూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అనుభవం పొందిన వాళ్ళే తప్ప గ్రంథ పఠనంతో చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ద గ్రేట్ మాస్టర్స్. అందుకని ఈ గ్రేట్ మాస్టర్స్ అందరికీ నా క్రియేటర్స్ అందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. నమస్కారం చెప్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది మాయ అనేది లోపల ఎలా కప్పబడింది. ఈ మనస్సులో మనం ఏం చూస్తున్నామో, ఏం చేస్తున్నామో అవన్నీ బలంగా నమ్మి అవన్నీ మాట్లాడి చేసి ఒక మనస్సు ఏర్పడిపోయి ఆ మనసుతో మనం జీవిస్తున్నాం. ఈ బ్రహ్మరంధ్రం నువ్వు ఇది కాదు, నువ్వు ఇది అని చెప్పడానికి పైన ఉన్న టెలిపతి గాని, విశ్వశక్తిని గాని వాళ్ళు పంపించి చెప్పినా, ఇంట్లో కరెంట్ లేకుండా బయట వాడు ఎన్ని చెప్పినా, ఎంత కరెంటు ఎన్ని టీవీలు ఉన్నాయి, ఏమున్నాయి, ఏం లాభం? కరెంట్ కావాలి ఇక్కడ. అందుకని చెప్పి ఈ విశ్వశక్తి అనేది మనం తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడు ఈ మాయ అలా 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 బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఆత్మ మాయ చేత కప్పబడెను అంటే రీజన్ ఇది అన్నమాట. మాయ చేత చిన్నప్పటి నుంచే గురుకులంలో జాయిన్ చేసేవాళ్ళు. మహారాజు కొడుకుల దగ్గర నుంచి అద్భుతమైన వాళ్ళందరినీ ఒక గురువు దగ్గర శిక్షణ ఇప్పించి ఆ తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళందరూ. మరి ఈ రోజు గురుకులాలు కాన్వెంట్లు ఉన్నాయి, భౌతిక ప్రపంచ జ్ఞానం చెప్తున్నారు కానీ ఆత్మజ్ఞానం ఎక్కడ చెప్పబడి ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, పిరమిడ్స్, ఆశ్రమాలు ఉన్నాయి. ఇక ముందుకి అవే. ముందు ఆత్మజ్ఞానం ఇచ్చే ప్రపంచంలోకి పంపించాలి. ధ్యానం చెప్పే చదువు చెప్పాలి. ధ్యానం చేసే వాళ్ళు ఆహారం ఎలా తినాలో తెలియజేయాలి. ధ్యానం చేసే పెళ్లిళ్ళు చేసుకోవాలి. ధ్యానం చేసే వ్యాపారం చేసుకోవాలి. ధ్యానం చేసే కళలు ఏదైనా సరే ప్రతిదీ ధ్యానంతో ముడిపడి ఉంది. ముందు 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటారు, అయిపోతుంది. ఎంత ఈజీ. వాడి జీవితం ఎలా జీవించాలో వాళ్ళకి అర్థమైనాక మనం వెనకమాల పడాల్సిన అవసరం ఏముంది? నా కొడుకు ఏం చదువుతాడా, ఏం ఉద్యోగం చేస్తాడా, నేను వాడికి ఎంత ఆస్తి సంపాదించాలా, ఇవన్నీ ఉండవిక. వాడికి తెలుసు వాళ్ళ లైఫ్ నేను ఎందుకు పుట్టాను, ఏం చేయాలనేది వాడికి తెలిసినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాకా చేసిన చెత్త పని అదే. నేను ఎన్నో అనుకున్నా, నా కూతురికి ఇలా చేయాలి, నా కొడుకు ఇలా చేయాలి అని అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుని మా వారు సంపాదించి మేము ఇలా చేయాలి, అలా చేయాలి అనుకున్నా వాళ్ళు ఎలా కావాలో అలాగే అయ్యారు. ఎవరి వాస్తవానికి వారు బాధ్యులు అన్న శ్రీకృష్ణుడు మాట ఇది సత్యము. మనం ఎన్నో చేయాలనుకుంటాం కానీ వాళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది. అదే ధ్యానం ఇచ్చినప్పుడు ఉభయ కుశలోపరి, ఇటు తల్లిదండ్రులు బాగుంటారు, అటు బిడ్డలు వాళ్ళు హ్యాపీ.
ధ్యానం లేనప్పుడు నీ వాస్తవానికి నువ్వు బాధ్యుడు దేవుడా అని ఏడవాలి. నీ కర్మకు నువ్వు బాధ్యుడు. అదే ధ్యానం వచ్చిన తర్వాత ఎంత ఉభయ కుశలోపరి. చూడండి ఎన్ని లాభాలున్నాయి. ఆ! ఇంత అద్భుతమైన ఇంట్లో కూర్చుని ఓ గంట మన కోసం మనం ధ్యానం చేసుకోమంటే డబ్బులు పెట్టుబడి పెట్టమని అడిగారా? ఇంకేమన్నా చేయమని అడిగారా? ఏం చేయమని అడిగారు? ఒక మాంసం మానేసి హాయిగా కూర్చొని ధ్యానం చేసుకొని ఇంక నీ జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండండయ్యా అంటే మాంసమే జీవితం. మోసమే లైఫ్. నిర్దయే గుణం. అలా తయారైపోయారు. మనం బాగా ఉన్నా ఈ ఇలా చేయకపోతే ఈ వ్యాపారము సాగదు, ఇలా చెప్పకపోతే ఇది సాగదు. మనం కూడా అదే కోవలోకెళ్ళిపోతాం. మనం ఒక్కళ్ళు బావుంటే సరిపోయిందా? చుట్టుపక్కల వాళ్ళంతా ఇలా ఉంటే అనుకున్నా. నేననుకున్నా. వాళ్ళకి తగ్గట్టే మనం ఉండాలని కూడా అనుకున్నాను. కానీ నేను నేనుగానే ఉండాలి అని అది ధ్యానంలోకొచ్చినాక నాకు తెలిసింది. అప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇంకెప్పుడూ అలాగే ఉంటాను. నేనుగానే ఉంటాను. నేనెందుకు పుట్టాను? నేనెక్కడి నుంచొచ్చాను? నేనేం చేయాలి? అంతే. ప్రతి ఒక్కళ్ళకి అది అర్థమైనప్పుడు ఇంకొకళ్ళ వైపు మనం చూడం. మానవుడన్నాక పరస్పర సహాయ సహకారాలు లేకుండా ఎవరు ఉండరు. కానీ ఆత్మ జ్ఞానంతో ఉన్నప్పుడు ఇక్కడ నీకు ఆ సరికాని సరి అని అర్థమవుతాయి. దుర్యోధనుడు, ధర్మరాజు అర్థమవుతుంది. దుర్యోధనుడి వైపు ఉండాలా? ధర్మరాజు వైపు ఉండాలా? కృష్ణుడి వైపు ఉండాలా? ధనం వైపు ఉండాలా? మనకు అర్థం కావాలి. నేను ఎలా ఎవరి వైపు ఉండాలండి అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరిక్కడ. ఆ ధ్యానం, జ్ఞానంతో మీ జీవితంలో వేసే ప్రతి స్టెప్పు ఏం చేయాలనేది మనకు అర్థమవుతుంది. అది. ఆత్మ మాయ చేత కప్పబడెను అన్న ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఏమైనా డౌట్లుంటే దీని గురించి మీరు తర్వాత అడుగుదురు కానీ. ఇకపోతే ధ్యానంలో మొట్టమొదట కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ టైమ్ ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు 7 రకాల అనుభవాలు మనకొస్తాయండి. మొట్టమొదటి అనుభవం ఏమొస్తుంది అంటే రంగులు కనిపిస్తాయి. కొంతసేపు ధ్యానంలో కూర్చున్నాక కొంతమందికి రకరకాల రంగులు ఆకుపచ్చగాను, బ్లూగాను, రెడ్‌గాను ఏదైనా యెల్లోగాను ఎక్కువగా బ్లూ కనపడుతూ ఉంటుంది. గ్రీన్ కనపడుతూ ఉంటుంది. చాలా మంది ఇవే చెప్పేవాళ్ళు కాబట్టి. ఆ రంగులు కనపడతాయి. రెండోది దృశ్యాలు కనపడతాయి. దృశ్యాలంటే ఏదో హిమాలయాలు కనిపించినట్టు పెద్దవాళ్ళకంటే పిల్లల్ని కూర్చోబెట్టండి. చక్కటి అనుభవాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకంటే మనంత మనస్సు చెత్త ఏర్పడలేదు కాబట్టి వాళ్ళకి. ఈ దృశ్యాలు ఒక గార్డెన్ కనిపించినట్టు, హిమాలయాలు కనిపించినట్టు, లేతే ఎవరు సాయిబాబా కనిపించారా? వాళ్ళ యొక్క స్థితిని బట్టి రెండవది దృశ్యము. ఈ భూమండలంలో ఉండే ఏదో ఒకటి ఒక దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. ఇది రెండో రకం అనుభవం. ఇకపోతే మూడోది తల బరువేస్తుంది. ఒళ్ళంతా బరువేసిపోతుంది. ఒక 50 కేజీలు పెరిగిపోయామా అన్నంత బరువేస్తుంది. చాలా మంది తల విపరీతమైన బరువైపోతుంది అని చెప్తారు. ఇక నాలుగోది తేలికైపోతుంది. అసలు శరీరం ఉందా లేదా? ఈ చేతులు ఉన్నాయా లేవా? చేతులు 2 ఇలా అసలు ఆహ్, మధ్యలో కళ్ళు తెరిచి చేతులు ఉన్నాయా లేవా మాయమైపోయినాయి అని చూసుకున్న రోజులున్నాయి. ఎందుకనంటే అవి లైట్ వెయిట్ అయిపోతుంది. శరీర స్థితిని బట్టి ఒకళ్ళకి బరువొస్తుంది. ఒకళ్ళకి తేలికైపోతుంది. ఒకళ్ళకి దృశ్యాలు కనపడతాయి. ఒకళ్ళకి రంగులు కనపడతాయి. ఒక్కటే పర్టిక్యులర్‌గా అని లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనపడుతుంది. ఇక ఆ తర్వాత బ్యాక్ బోన్ అండి. కింద పెయినొస్తుంది. నొప్పొస్తుంది. నడుము నొప్పొస్తుంది ధ్యానంలో. ఆ తర్వాత ఇక మనం ఇట్లా కూర్చుంటాం. ఇలా ముందుకు వంగిపోతాం. ఇలా పక్కకు వంగిపోతాం. మళ్ళీ ఏంటి వంగిపోతున్నాను కూర్చుంటాం. కూర్చొని కొద్దిసేపు ధ్యానంలోకెళ్ళిపోయినాక మళ్ళీ ఇట్టావు. ఒక్కొక్కసారి ఇలాగే కూర్చుంటామండి. నేను వంగిపోయానా అనుకుంటాను. వంగిపోయానేమో ఇదేంటి పక్కకెళ్ళిపోతున్నాను అనుకుని నేను ఇటు తిరగబోతే నేను ఇక్కడే కూర్చొని ఉన్నా. మరి పక్కకు వంగిపోయింది ఏంటంటే మన లోపల ఉండే సూక్ష్మ శరీరము అది నెమ్మదిగా కదలటం మొదలెడుతోంది. ఈ పక్కకి బయటికి రావాలంటే ఒక్కసారి భయమండి. కొత్త ప్రదేశంలో బయటికెళ్ళాలంటే ఎలా భయపడతామో మెలకువతో ఉన్నప్పుడు ఈ సూక్ష్మ శరీరానికి భయం. భౌతికమైనటువంటి మన భయం
సూక్ష్మ శరీర భయంగా కూడా మారుతుంది. ఆటో రేటింగ్ పద్మా మేడం చెప్పారు మన క్లాస్‌లో. భయం అనేది ఇక్కడే కాదండి నష్టం. మన ఆధ్యాత్మికతకు కూడా నష్టమే. ఆ సూక్ష్మ శరీరము ఎప్పుడు బయటికి రావాలంటే దానికి భయం. అందుకని నెమ్మదిగా ఇట్లా ముందుకొగ్గుతుంది. పక్కకు తిరుగుతుంది. అదే మనకెట్లా ఆ సూక్ష్మ శరీరం కదలికలు అది కదులుతోంది. నెమ్మదిగా భయం నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తోంది. ఒక చిన్న పాప పాకుతా ఒక గుమ్మం ఎత్తొస్తే ఈ కాలు ఇటెయ్య, ఆ కాలు అటెయ్య నెమ్మదిగా ఎంత కష్టపడి దిగడానికి ప్రయత్నిస్తుందో, ఈ సూక్ష్మ శరీరం కూడా ఒక చిన్న పాప. బయటికి రావటానికి ప్రయత్నించేది. ఒక్కసారి వచ్చిందంటే అది పెద్దయినట్టే. కానీ ఇది నెమ్మదిగా బయటకు అది దాని యొక్క కదలికలు మనం ఇట్లా కూర్చున్నప్పుడు ఇలా ఊగినట్టు, వెనక్కొచ్చినట్టు ఇదంతా వస్తుంది. ఒక్కొక్కళ్ళైతే గిరగిర గిరగిర తిరుగుతారు. బాడీ అంతా తిరిగిపోతుంది. ఎలా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వాడు భయపడకుండా. ఇదేంటి ఇట్లా తిరిగిపోతుంది నాకేదో అయ్యిందని చెప్పి అనుకోకుండా ఉండటం కోసం 7 రకాల అనుభవాలు చెప్పబడ్డాయి. ఇలా ఆ తర్వాత ఇక చివరికి ఏడవది మనం ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు. ఓ పక్షిలాగా ఎగిరిపోతున్నట్టు ఎక్కడికో అని అది చివరి ఈ 7 రకాల అనుభవాలు వచ్చినాయి. అయితే ఈ మొట్టమొదటి అనుభవం దృశ్యాలండి. రంగులు, రంగుల గురించి. అసలు రంగులే ఎందుకు కనపడుతున్నాయి? ఈ రంగులు ఎందుకు కనపడుతున్నాయంటే, అంతకు మునుపు మనం ఎన్నిసార్లు కళ్ళు మూసుకు కూర్చున్నాం? ఏదో విషయాన్ని కళ్ళు మూసుకొని ఆలోచించుకోవటమో, కళ్ళు మూసుకొని కూర్చుంటమో, నిద్రపోవటమో, అప్పుడెందుకు రంగులు కనిపించలా? ఇప్పుడు ధ్యానానికి కూర్చొని ప్రత్యేకించి మనం కూర్చున్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఈ రంగులు ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, నీ దివ్యత్వానికి నిదర్శనగా రంగులు కనపడుతున్నాయి. నువ్వు నువ్వు దివ్యతత్వానికి చెందిన వాళ్ళు. ఆ తత్వానికి నిదర్శనగా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ రంగులు మనకు కనపడుతున్నాయి. దివ్యత్వం ఆ దివ్యం అంటే ఏంటి? దైవత్వం. ఆ నేను దైవత్వము అంటానికి ఒక నిదర్శన కావాలి. ఆ నిదర్శనగా రంగులనేది మనకి ఒక గిఫ్ట్‌గా ఇచ్చారు మాస్టర్స్. ఆ దివ్యత్వానికి సరిపడా ఆ రంగులు కావాలి. అయితే ఆహ్, రూపాలు లేకుండా వెంటనే రూపాలు కనపడాలి అంటే మనకు ఆ ఎనర్జీ కావాలి. ఇంకా సాధన కావాలి. అందుకని అవి లేకపోయినా సరే మనకి రంగుల రూపంలో కనపరుస్తున్నారు మాస్టర్స్. రంగుల రూపంలో రకరకాల కలర్స్ ద్వారా మనకు దర్శనం ముందు కలుగుతుంది. దర్శనం అన్నమాట ఇది. ధ్యానంలో కూర్చున్న మొట్టమొదటి వారికి దర్శనం ఏమిటి అంటే రంగులు. దివ్యత్వానికి నిదర్శనం. ఆ రంగులు అద్భుతంగా మనకు కనిపించింది. నా కలర్ బ్లూ కలర్ కనిపించిందండి. గ్రీన్ కలర్ ఎంత అద్భుతంగా ఉందో! ఆ అద్భుతం ఎవరు అంటే ఒక మాస్టర్, ఒక దైవం. ఆ దైవం రంగు రూపంలో మనకు కనపడ్డారు. అది మనకిచ్చిన గిఫ్ట్ వాళ్ళు. అది. ఇప్పుడు పూలున్నాయండి. పూలు ఎన్ని రకాల పూలున్నాయి? ఈ పూలల్లో అసలు మనం నిజంగా ఆశ్చర్యపోవాలి. మనం ఎన్ని రకాల రంగులు తయారు చేసినా, ఎన్ని ప్లాస్టిక్ పూలు చూసినా, అసలు ఈ సహజమైన పూలల్లో అసలు ఇన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంత పుప్పొడి ఎక్కడి నుంచి వచ్చింది? అంత సుకుమారం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పూలల్లో? అవన్నీ దేవతలండి. పూలు అనేది దేవతల విభాగంలో ఒక సెక్షన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇలా దేవతలు పువ్వులుగా పుట్టారు. వాళ్ళు తమ తమ జ్ఞానాన్ని, తమ సౌరభాన్ని, తమ సువాసనని, తమ యొక్క శక్తిని, అందాన్ని అన్నిటిని కలబోసి ఒక గులాబీ, ఒక మల్లి, ఒక విరజాజి, ఒక ఎన్ని రకాలైన వాసన పువ్వులు, అందమైన పువ్వులు, రంగురంగుల పువ్వులు, ఉద్యానవనాలు, నందనవనాలు. ఎందుకు ఈ పువ్వులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ దేవతలు అద్దిన రంగులవి. ఇప్పుడు రకరకాలుగా ఈ హైబ్రిడ్ వచ్చేసి ఈ కలర్ కలిపి రకరకాల పూలు మనకు తయారు చేయగలిగారు. కానీ
రకరకాల వాసనలు తయారు చేయగలిగారా పూలల్లో నుంచి? ఈ హైబ్రిడ్ మొక్కల్లో అందమే గాని మీకు ఎక్కడి నుంచైనా ఒక్క సువాసన ఉందా? సహజమైన వాసన ఉందా? ఆ దివ్యత్వం నుంచి వచ్చినదే సహజమైన వాసన. ప్రతి ఇంట్లో ఒక చక్కటి వాసన వచ్చే ఒక పువ్వు చెట్టుని పెట్టుకోవాలి. ఒక దేవతను పెట్టుకున్నట్టే. ఆ దేవత తన యొక్క సౌరభాన్ని, ఆ సువాసన పూర్తిగా ఒక మల్లెపువ్వు ఉందంటే రేపు సాయంకాలం దాకా కూడా వాసనొస్తుంది. అది పూర్తిగా ఇచ్చేసినప్పుడు ఆ సౌరభంలో ఒక శక్తి ఆ పర్యావరణంలో పూర్తిగా ఇమిడిపోతుంది. తన వంతు పని పూర్తి చేసుకొని పువ్వు రాలిపోతుంది. ఈ లోపల దాన్ని తుంచి మనం తల ఒక చెట్టు మీద పువ్వులు కొయ్యటం అనేది ఎంత వినాశనకారమో, ఎంత ఇదో నాకు అర్థమైంది. మనమెవరమండి కొయ్యటానికి అసలు రైట్సే లేవు. ఆ! ఋషులు, యోగులు, యోగీశ్వరులు రాలిన పారిజాతం పూలు, పున్నాగ పూలు రాలిన పూలతోటి పూజ చేసుకునేవాళ్ళు వాళ్ళు. చెట్టు నుంచి పువ్వు కోసేవాళ్ళు కాదు. సంస్కృతిలో మనం వెనక్కి వెళ్లి చూడలేదు. పూర్తిగా మోడ్రన్ అయిపోయాము. పైగా అన్నీ మనకే తెలుసనుకున్నాం. వాటన్నిటిని ట్రాష్ అని కొట్టేసాం. ఇది ఈ పువ్వుల యొక్క ఇదనమాట. అందుకని ఈ సువాసన కానీ, దివ్యత్వానికి నిదర్శనంగా ఈ రంగులు, సూర్యుడి రంగులు, ఎన్ని రంగులు, మేఘాల రంగులు. ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా దివ్యత్వానికి సూచన. ఇకపోతే ఇక దృశ్యాలు. హ్మ్. ఎన్నో చూస్తున్నాం మనం. కొండలు ఇవి అన్నీ మనం రకరకాలు కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాకిది కనిపించిందంటారు. కనపడపోయినా పర్వాలేదు. అది వారి వారి యొక్క స్థితిని బట్టి వస్తుంది. వాళ్ళకి కనపడ్డాయి నాకు కనపడలేదు అనకూడదు. ఈ 7 రకాల దాంట్లో ఏదో ఒకటి వస్తుంది కాబట్టి అది నాకు ధ్యానం కుదిరింది అనటానికి నిదర్శనంగా ఇదొక 7 రకాలు ఈ ధ్యానంలో ఒక గిఫ్ట్ ఆ దైవం నుంచి మనకి గిఫ్ట్ ఇవ్వబడ్డాయి. ఇకపోతే తల బరువు. 3. ఎందుకు తల బరువేసిపోతుంది? ఎందుకు శరీరం బరువేసిపోతుంది? ఆ! మనకి శరీరానికి పుట్టిన దగ్గర నుంచి ఆక్సిజన్ తీసుకోవడం ఒకటే అలవాటు. మన ముక్కుకి ఆక్సిజన్ ఒక్కటే వెళుతుంది. శరీరం కూడా ఈ ఆక్సిజన్ తోటే పనిచేస్తుంది. ఇదవుతుంది. ఎమర్జెన్సీ అంటే ఏదన్నా ముందు వీడు ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఆక్సిజన్ పెడతారు. ఎందుకంటే అత్యవసరం ఆక్సిజన్ కాబట్టి. మనకు తెలిసింది సహజమైన ఊపిరి ఇబ్బంది పడ్డప్పుడు కృత్రిమమైన ఆక్సిజన్. ఆక్సిజన్ ఒక్కటికే శరీరం అలవాటు పడి ఉంది. ఇప్పుడు కొత్త శక్తి వెళుతోంది. విశ్వశక్తి లోపలికి వెళుతోంది. ఆక్సిజన్‌కు అలవాటు పడిన శరీరము ఈ విశ్వశక్తి లోపలికి వెళ్ళేదలకి ఈ కొత్త శక్తిని తట్టుకోలేక ఆ తల బరువుగా, బాడీ బరువుగా తట్టుకుంటుంది. అంటే ఈ ఎందుకు బరువయింది అంటానికి కొత్త శక్తి నింపుకున్నాం కాబట్టి. ఒక్కొక్కళ్ళకి ఆ బరువు కాకుండా ఆ కొత్త శక్తి లోపలికెళ్ళిపోయి, ఈ ఆక్సిజన్ కంటే వేగంగా దాని శక్తిని చూపించేదలకి బాడీ ఇలా లైట్ వెయిట్ అయిపోతుంది. శరీరం ఉందా లేదా? చేతులు లైట్ వెయిట్ అయిపోయినాయా అన్నది ఇప్పుడు మీరు ధ్యానం చేసిన వాళ్ళు చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నిదర్శన ఇది ఎందుకు లైట్ వెయిట్ అయ్యింది ఇక్కడ? అయితే కళ్ళు తెరిచిన తర్వాత, కళ్ళు మూసుకున్నంత సేపేనండి మనకి. కళ్ళు మూసుకున్నంత సేపు. తర్వాత ఏం జరుగుతుంది? కళ్ళు తెరిచిన తర్వాత ఆ బరువు పోతుంది. మళ్ళీ మామూలు స్థితికొస్తాం. ఆ లైట్ వెయిట్ పోతుంది. మళ్ళీ మనం యథాస్థితికి, ఆక్సిజన్ స్థితికొచ్చేస్తాం. దీన్ని బట్టి అర్థమైపోతుంది గదా మనకి. కళ్ళు తెరిచినప్పుడు మాత్రం కేవలం ఆక్సిజన్ తోటే మనం ఉంటున్నాము. కళ్ళు మూసుకున్న తర్వాత ఆక్సిజన్ కంటే 1000 రెట్లు ఎక్కువైనటువంటి విశ్వశక్తితో ఉంటున్నాము. ఇది గొప్ప, అది గొప్ప. ఎంత వీలైతే అంత మనం ఆక్సిజన్ కంటే ఎక్కువగా విశ్వశక్తిని నింపుకోవాలి. ఇదే మనకి రోగ నిరోధక శక్తిగా మారుతుంది. అనేక రకాలైన ఉపయోగాలున్నాయి. ఇదొకటే గాదు. ప్లస్ పాయింట్ ఫస్ట్‌ది ఇక. ఇకపోతే బాడీ తేలిక ఎలా అవుతుంది? ఈ బాడీ తేలిక అవ్వటానికి మనకి చాలా మనం చూసామండి ఇది. హ్మ్. ఆహ్, ఒక పాయింటు మనసులోని ఆలోచనలు. బాడీ తేలిక అంటే
మన మనస్సులోని ఆలోచనలు. మనస్సులోని ఆలోచనలు కట్ అయినప్పుడు మనస్సు రిలాక్స్ అవుతుందండి. ఆలోచన కట్ చేసుకు ఇప్పుడు చూడండి, ఏదన్నా సరికాని ఆలోచన వచ్చినప్పుడు మనం ఏమవుతాము? మనస్సు బరువైపోతుంది. ఏదైనా భయంకరమైనది మనం విన్నప్పుడు, ఎవరన్నా పోయారని విన్నప్పుడు మనస్సు బరువైపోతుంది. మనస్సు బరువైపోవటం ఏంటి? బాధ. ప్రతి ఫీలింగు మనసులోకొస్తాయి. ప్రపంచంలో కనిపించే ప్రతి ఫీలింగు మనసులోకొస్తాయి. అందుకని చెప్పి ఈ మనస్సులో వచ్చేదానికి ఈ మనస్సు ప్రతిస్పందిస్తుంది కాబట్టి, బయట యొక్క చర్యలకు మనస్సు ప్రతిస్పందిస్తుంది కాబట్టి ఇది బరువవ్వటము, సంతోషంగా ఉంటే తేలికవ్వటం. ఒక శుభవార్త విన్నామనుకోండి, ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఉత్సాహం వచ్చేస్తుంది. ఇదే మనస్సులో ఉత్సాహము వస్తోంది. ఇదే మనస్సు బరువు అయిపోతుంది. అయితే ధ్యానంలో కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆలోచనలు కట్ చేస్తున్నాం. ఆలోచించి, 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 చెప్పి, చెప్పి, చూసి, చూసి, రికార్డ్ చేసి, చేసి మనస్సు అలసిపోయింది బాధలతోటి, వీటితో. శరీరం అలసిపోవటం కాదు, మనస్సు అలసిపోయింది. ఈ మనస్సుని ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో, ఆలోచన కట్ చేసేసామో, ఈ మనస్సు రిలాక్స్. మనస్సుకి పని లేకుండా చేయటమే మనస్సు రిలాక్స్ అవుతుందండి. ఎప్పుడైతే మనస్సు అబ్బా! నాకు ఇప్పుడు హాయిగా మనస్సు తేలిగ్గా ఉందంటాం. మనస్సు ఎందుకు తేలికైంది? దాని బరువు మనం తగ్గించాలి. ఎలా తగ్గించాలి? ఆలోచన కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టటమే మనస్సు బరువుని తగ్గించడం. ఈ మనస్సు బరువు తగ్గించినప్పుడు అది తేలికైపోతుందండి. నెమ్మది నెమ్మదిగా తేలికైపోతుంది. అది తేలికైనప్పుడు దాని శక్తి పెరిగినప్పుడు మనస్సు నుంచే మనం ఈ శరీరం కూడా శక్తివంతం అవుతుంది. మనస్సు నుంచి శరీరం శక్తివంతమవుతుంది. మనస్సు నుంచి శరీరం హీనమైపోతుంది. ఏదన్నా చెడు వార్త విన్నామంటే ఇంక కుర్చీలో కూలబడిపోయి ఇంక వాళ్ళు అసలు లెగవటానికి కూడా ఓపిక ఉండదు. మనస్సు బాధపడిందనుకోండి, శరీరం ఎందుకు పడిపోతోంది? మనస్సును బట్టి దీని యాక్షన్ ఉంటుంది. శరీరపు యాక్షన్ ఉంటుంది కాబట్టి. ఇది ఒక కోణంలోనండి. ఇంకెన్ని కోణాలో ఉండొచ్చు. ఇది ఒక కోణంలో. ఇక మనస్సు రిలాక్సేషన్ అన్నది ఈ అవగానే మనస్సు ఎప్పుడైతే తేలికైపోయిందో, దీని ప్రయాణం, ఈ శ్వాస మీద ధ్యాస ప్రయాణం అనే దానికి ఇంకా శక్తి ఉంటుంది. దానికి రెస్ట్ వచ్చి అది ఇంకా హ్యాపీ అవుతుంది. అది ఎప్పుడైతే రిలాక్స్ అయిందో శరీరం బాగుపడుతుంది. మనస్సు బాగోకపోవటమే శరీర రుగ్మతలకు మూల కారణం. మనస్సు ఆనందంతో, సంతోషంతో ఉన్నప్పుడు ఈ రుగ్మతలను కూడా మనం పట్టించుకోం. దానికి ధ్యానం 100కు 100% ఉపయోగపడుతుంది. ఇంకేది ఉపయోగపడదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా లాక్‌డౌన్ పరిస్థితుల్లో కూడా పిరమిడ్ మాస్టర్లు ఎంత హ్యాపీగా ఉండగలిగారు అంటే, ఏ ధైర్యంతో సైంటిస్టులు కాదు, ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే వీళ్ళు ఎంత హ్యాపీగా ఉండగలిగారంటే ఏ ధైర్యంతో? కేవలం ధ్యానంతో. వస్తే రాని, పోతే పోని. ఉండాలంటే ఉంటాం, పోవాలంటే పోతాం. ఎక్కడ వీసపు దుఃఖపు ఛాయ లేదు. ఎంక్వైరీ చేసి చూసుకోండి మొత్తం. అంత అద్భుతంగా ఉన్నారు. అందుకని ఈ లైట్ వెయిట్ అనేది, మనస్సు తేలిక అనేది ఈ పాయింట్ బాడీ తేలిక వస్తుందండి. ఇంకోటి ఈ బాడీ తేలికవటం మనకు మొదటి నిదర్శన అయితే, రెండోది సూక్ష్మ శరీరాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవటం. సూక్ష్మ శరీరం మన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు ఈ శరీరం తేలికవుతుంది. మనస్సులో ఆలోచన కట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మనసు తేలికవుతుందో, ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా మన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు, అంటే ఇప్పుడు దానికి ఈ ధ్యానం లేని వాళ్ళకి సూక్ష్మ శరీరానికి మనకి సంబంధం లేదండి. మన ఆధీనంలో అది కాదు కదా, అసలు సూక్ష్మ శరీరం అని కూడా మనకు తెలీదు. ఇంకొక సూక్ష్మ శరీరం ఉంది, ఇంకో కారణ శరీరం ఉంది, ఇంకో మహాకారణ శరీరం ఉంది. ఇవన్నీ మనకు తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైనది సూక్ష్మ శరీరం. అది. ఇక్కడ ఈ తేలికవటంలో మనకి ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే, కొంతమంది యోగులు నీటి మీద నడిచారు.
మనం పురాణాల్లో చదివాం. నీటి మీద అగస్త్యుడు నీటి మీద నడిచి వెళ్ళాడు. సముద్రం దాటాడు అని. వాళ్ళు ఎలా నీటి మీద నడిచారు? సరే అక్కడి దాకా వదిలేయండి. టిబెటన్ మాంక్స్, జపనీస్ పిక్చర్స్, కుంగ్‌ఫు ఇంగ్లీష్ పిక్చర్స్‌లో ఇలా నీళ్ళ మీద తేలుతూ నడిచి వెళ్తారు. ఎలా వెళ్తారు వాళ్ళు? ఆ నీళ్ళ మీద నడిచి వెళ్ళటానికి గల కారణం ఏంటి? అంటే ఈ బాడీ లైట్ వెయిట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు చేతులు ఎలా అయితే లైట్ వెయిట్ అయిపోయినాయో, శరీరం ఎట్లా అయితే లైట్ వెయిట్ అయిపోయిందో, వాళ్ళ సాధనలో శరీరాన్ని మొత్తాన్ని కూడా ఒక చిన్న ఆహ్, రావి ఆకు బరువు లేకున్నంత స్థితికి చేరిపోతుందనమాట. ఇది. ఆ! వాళ్ళు ఆహ్, వాళ్ళ దాకా ఎందుకండి మన ఆది శంకరాచార్యులు కూడా నీటి మీద నడిచారు. ఆయన కూడా ప్రయోగం చేసి చూపించారు ఇది. ఎట్లాగూ ఈ సూక్ష్మ శరీరం అది ఈ ఈ భౌతిక కాయం మన బరువుగా ఉందని చెప్పి అనుకుంటున్నాం. సూక్ష్మ శరీరం మనకి రాత్రిపూట మనం అందరు కలలు కన్నామండి. కలలు రాని వాళ్ళు ఒక్కరోజు ఒక కలన్నా రాని వాళ్ళు లేరు. ఏదో ఒక రోజు, ఒక రోజైనా కలొచ్చి ఉంటుంది. ఆ కలల్లో మనం వెళుతున్నాం. ఏం జరుగుతుందో ఎవరినో కలుస్తాం, ఏదో మాట్లాడతాం, ఏదో వంట చేస్తాం, ఏదో ఇంకా రకరకాల వాళ్ళ వాళ్ళ మనోస్థితులను బట్టి ఆ కలల్లో అన్ని ఆ కలలో ఉంది ఎవరు? మనమేగా. ఈ శరీరమేగా ఆ కల్లో ఉంది. అయితే ఈ భౌతిక శరీరం కల్లోకెళ్ళిందా? ఇది హాయిగా దుప్పటి కప్పుకొని ముసుగు దన్ని మంచం మీద పడుకొని ఉంది. మరి కల్లో ఉంది ఎవరు? ఈ పనులన్నీ చేస్తుంది ఎవరు? ఆ తిరిగొచ్చింది ఎవరు? అంటే సూక్ష్మ శరీరం. ఇక్కడ సూక్ష్మత అనేది ఎందుకొచ్చిందంటే, భౌతికత అంటే ఇది పదార్థం. సూక్ష్మత అంటే దానికి పదార్థం లేదు. పదార్థం లేదు గానీ, ఈ రూపం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఈ భావం ఎలా ఉందో దానికి భావం ఉంది. ఈ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దానికి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. దీనికేమున్నాయో దానికి అన్నీ ఉన్నాయి. కానీ దీని వేగం ఇక్కడి నుంచి ఆ బయటకు వెళ్ళాలంటే మనకు 2, 3 నిమిషాలు పడుతుంది. ఈ 2 నిమిషాలు అది భూమి చుట్టూ తిరిగొచ్చేస్తుంది. దాని వేగం. ఎందుకంటే అది పదార్థం కాదు గదా! రూపముతో ఉన్నటువంటి భౌతిక పదార్థం ఇది. రూపముతో ఉన్నటువంటి సూక్ష్మ పదార్థం అది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరము రాత్రిపూట వెళ్ళి ఆ విశ్వంలో తిరిగి చక్కగా విశ్వశక్తి ఏ విశ్వశక్తి అయితే ఇప్పుడు మనం తీసుకుంటున్నామో ఆ విశ్వశక్తి ఎక్కడెక్కడ ఉందో తిరిగి అదంతా తీసుకుని మళ్ళీ తెల్లారి మన ఒంట్లోకి వస్తుంది. బాగా నిద్రపోయినప్పుడు ఎవరైనా వచ్చి లే అని గట్టి కొట్టి ఒక దెబ్బ వేసి లేపారనుకోండి ఉలిక్కి పడి లెగుస్తాం. ఎందుకు ఉలిక్కి పడుతున్నాం? బాగా నిద్రలో ఉన్నా వచ్చి అంత గట్టిగా మోటుగా పిలవాలా? నెమ్మదిగా తట్టి లేపి పిలవచ్చు గదా! ఆ! అని. ఎందుకంటే చాలా మందికి నిద్రలో లెగవగానే తలనొప్పి వచ్చేస్తుంది. తల పట్టేస్తుంది. అట్లా ఒక్కసారి లెగవగానే. తలనొప్పి వచ్చింది నాకు. మంచి నిద్రలో ఉన్నాను. భారంగా ఉంది తల అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయినప్పుడు మనం బాగా గాఢ నిద్రలో ఉంటాం. మన గాఢ నిద్ర పోకపోతే అది బయటికెళ్ళదు. ఆ విశ్వశక్తి తీసుకొచ్చి మళ్ళీ మన శరీరంలోకి అది మళ్ళీ ప్రతి 2 అణువులు ఉంటాయండి. ఆ మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఇది సెట్ అవుతుంది చక్కగా. అదొచ్చి నెమ్మదిగా సెట్ అవుతుంది. ఒక్కసారి నువ్వు పిలగ్గానే ఆహ్, దీనికి దానికి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. ఒక పెద్ద ట్యూబ్ లాగా తల్లికి, బిడ్డకి పేగు ఎలా ఉంటుందో సూక్ష్మ శరీరానికి మనకి ఒక సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ దెబ్బ దానికి అక్కడ తెలుస్తుంది. వెంటనే వచ్చేసి సెకండ్ల మీద ఒక్కసారి బాడీలో పడిపోతుంది. ఆ ఒక్కసారి బాడీలో పడిపోవటం మనకు అలా ఎప్పుడూ కూడా నిద్రపోయే వాళ్ళని ఒక్కసారి గట్టిగా కొట్టి లేపకూడదు. నెమ్మదిగా పిలిచి 1, 2 సార్లు పిలిచి లేకపోతే నెమ్మదిగా స్పర్శతో తట్టి లేపితే వాళ్ళే లేపుస్తారు. ఇది చూడు అంత విశ్వశక్తి తీసుకొస్తుంది. ఆ శక్తితోటి మళ్ళీ మనం తెల్లారి తిరుగుతున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అది తీసుకొచ్చిన శక్తి సరికాని చూపులు, సరికాని మాటలు, సరికాని చేష్టల వల్ల ప్రొద్దునుంచి సాయంత్రం దాకా ఈ శరీరం దేదీప్యమానంగా వెలిగిపోతూ చేసుకోవాల్సిన శక్తిని ఇది సర్వనాశనం అయిపోతుంది. ఆ మిగిలిన కొద్ది శక్తితోటి ఇక నీరసంగా ఈశ్వరమంట బతుకుతున్నారు. ఇప్పుడు మీరు మీ వయసు ఎన్ని సంవత్సరాలతో అన్ని నిమిషాలు కూర్చుంటే 100కు 100 అది రాత్రల్లా వెళ్ళి నిద్రపోయి తీసుకొచ్చిన శక్తి మీకొక అరగంటలో వచ్చేస్తుంది. ఈ శక్తితో మీరు హాయిగా పనులు చేసుకోవచ్చు. ఇదంతా సైన్స్ విశ్వశక్తి.
శక్తి మీన్స్ పవర్. ఆహారం తింటే పవరు, మాంసం తింటే బాగా బలుస్తాం. మాంసం తిన్నాడు గుండెలో నొప్పి రాదా, రోగం రాదా? ఆ బలమే మనకు ప్రాణాన్ని రక్షిస్తుందా? కాయగూరలు తిన్నాళ్ళందరూ చచ్చిపోతున్నారా? బలం లేదా వాళ్ళకి? మనకంటే ఎక్కువ బలం ఉంది గుళ్ళో పంతుల దగ్గర. ఆ విషయం మనం గ్రహించుకోలేకపోయాం. పప్పు తినే బ్రాహ్మడని చెప్పి ఎక్కిరిచ్చేదాన్ని. నేనేదో పోటుగత్తి అయినట్టు. అలా, అలా ఉంటుందనమాట. అందుకని ఈ తేలిగ్గా అవ్వటం అనేది మనం నీళ్ళ మీద పరిగెట్టక్కర్లా. ఆ శంకరాచార్యుల్లాగా, జపానీస్‌లాగా వీళ్ళలాగా. కానీ ఆ పరిగెట్టే విధానం ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మనకి ముందు ఇచ్చిన గిఫ్ట్. చేతులు లైట్ వెయిట్, బాడీ లైట్ వెయిట్. ఓయబ్బో! ఇది లైట్ వెయిట్ అయిపోయింది. అంటే ఇది నిదర్శన. ఒక నిదర్శన. తల బరువైపోయింది. ఓయబ్బో! కొత్త శక్తి నిండిపోయింది. ఇది ఒక నిదర్శన. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వచ్చామో సూక్ష్మ శరీరం నెమ్మదిగా ధైర్యంగా బయటకొస్తుంది. బయటకొచ్చి దాని జ్ఞానానికి, దాని ప్రయాణం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం బయటికి ఒక జ్ఞానంతో వచ్చిందో, అప్పుడు అది ప్రయాణాన్ని సూక్ష్మ శరీర యానము. ప్రయాణము. ముందు బయటికి రావాలి గదా! ముందు డబ్బులు తీసుకుని బట్టలు సర్దుకుని ట్రైన్ ఎక్కాలి గదా మనం. అలాగే అది కూడా నెమ్మదిగా నెమ్మదిగా కొంత దూరం వెళ్తుంది. కొంత ఇది చూస్తుంది, ఇది చూస్తుంది, వస్తుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ లాంగ్ జర్నీ చేయాలంటే ఇంకా బాగా డబ్బులు కావాలి. అమెరికా వెళ్ళాలంటే 2, 3 లక్షలు కావాలి. ఇది కూడా ఇంకా ప్రయాణం చేయాలి అంటే ఈ ప్రాణానికి మనం ఇంకా శక్తి పొయ్యాలి. మన ప్రాణశక్తి సూక్ష్మ శరీరానికి డబులు. మరి దానికి అది డబులు. ఆ శక్తితోటి అది ప్రయాణం చేస్తుంది. ఇక్కడ డబ్బులతో ప్రయాణం చేద్దామండి. ఇప్పుడు నాకు ఆ సూక్ష్మ శక్తితోటి ఇప్పుడు నేను మాయమై వెళ్ళటమో, చేయటం ఇవన్నీ జరగవు కదా! సిద్ధులు కాదు కదా ఇక్కడ. ఆ! అక్కడ మరి దానికి కావాల్సిన శక్తి ఇవ్వాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానం కావాలో, ఏది చేయాలో, ఏది నేర్చుకోవాలన్నా ఆ సజీవ సమాధి ఎందుకయ్యారు? ఋషులు వందల ఏళ్ల, 1000 సంవత్సరాల తరబడి ఎందుకు తపస్సు చేస్తున్నారు? తపస్సుకి, ధ్యానానికి తేడా ఉంది. తపస్సు అంటే శరీరాన్ని తపింపచేసేసుకున్నారు వాళ్ళు. శరీరం పూర్తిగా శుష్కమైపోయింది. కానీ మనకు అలా కాదు. హ్యాపీగా తినుకుంటూ ధ్యానం చేస్తున్నాం. సినిమాలు చూసుకుంటూ ధ్యానం చేస్తున్నాను. ఏమంటే నేను సినిమాలు బాగా చూస్తా. నాకేం మొహమాటం లేదు. ఖాళీ సమయాల్లో చక్కగా సినిమాలు చూస్తా. అంతకంటే ఖాళీ దొరికిందంటే సినిమా చూస్తానే ఉంటాను, కళ్ళు మూసుకుపోతాయి. మళ్ళీ ఇడిపోతా. కాసేపు ఆ సినిమా, కాసేపు ఈ సినిమా. అలా ఉంటాయి. అయితే ఏది తప్పు కాదు. మన ఇష్టం. నా ఇష్టం నాకు సినిమాలు చూడటం. మీకు ఇష్టం లేకపోతే గ్రంథం చదువుకోండి. ఇంకోటి ఎవరిష్టం వాళ్ళది. నాకిది ఇష్టం గదా అని ఇంకొక ఇష్టాన్ని తప్పు పట్టకూడదు. ఎవరిష్టం వారిది. ఒకళ్ళు వంటలు బాగా నేర్చుకోవాలని. నాకు వంటలే రావు. ఎప్పుడు నేర్చుకుంటానో ఈ జన్మ కన్నా ఏదో 3, 4 వంటలు నేర్చుకున్నాను. శాస్త్రీయ పద్ధతిలో ఏ కూరగాయ ఎలా కలపాలి, ఎప్పుడెయ్యాలి, ఎలా చేస్తే దాంట్లో ఎనర్జీ చచ్చిపోకుండా ఉంటుంది అన్నది ఒక శాస్త్రీయ పద్ధతిలో వంట ఒక 4, 3 పత్రి గారి దగ్గర తెలుసుకున్నాం. వాడి అమ్మగారు సావిత్రి గారి దగ్గర నేను తెలుసుకున్నాను. అవి కొద్దిగా ప్రయోగం చేసుకున్నాను తప్ప నాకు సామాన్యమైన వంటలు తప్ప ఇప్పుడు చెప్పకూడదు. నాన్ వెజ్‌లో బాగా ఆరితేలాను. ఇప్పుడు వచ్చి వీటిలో కొద్దిగా ప్రామాణిక సూత్రం మీద నేను చేస్తూ మొదలుపెట్టాను. ఎంత రుచిగా ఉంటాయోనండి. ఒకప్పుడు మాంసాహారం తిన్నప్పుడు నా నాలిక తాటి మట్ట. దానికి సెన్సిటివ్ లేదు. ఉప్పు, కారం, మసాలా దంచేస్తే గాని దానికి తృప్తి కలిగేది కాదు. ఈ పొట్ట మాడిపోయినా సరే, పైల్స్ వచ్చి బ్లడ్ మోషన్స్ అవుతున్నా సరే, నాలికను తృప్తిపరచాలి. జిహ్వాని తృప్తిపరచాలి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, మానేశానో 12 సంవత్సరాల్లో నా అణువులు, పరమాణు, నా శరీరం మొత్తం కూడా ఈ మాంసం తిన్న పాపాన్నంతా హరింపజేసేసుకున్నాను. నాకు దక్కిన ఇది అతి ఘోరమైన తపస్సులాగానే నేను చేశాను ఈ ధ్యానాన్ని. మొత్తాన్ని నేను క్షయం చేసుకున్నా. అంటే జ్ఞానాగ్ని కర్మాగ్ని దగ్ధతే అని ఇంకా ఎన్నో జన్మల దాకా దీన్ని తీసుకెళ్లకుండా ఈ జన్మలోనే ఈ కర్మని నేను దగ్ధం చేసుకున్నాను. అది కూడా 2500 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ బుద్ధుడు వారు వచ్చి నాకు చెప్పారు. ఈ రోజుతోటి నీ కర్మ మొత్తం క్షయమైపోయింది.
అలా ఆ, మనకి ఎంత క్షయం అవుతుందో అంత అవుతుంది. నువ్వు ఎంత ధ్యానం చేసావో అంత ఫలం తప్పకుండా వచ్చి తీరుతుంది. 20 నిమిషాలు ఇప్పుడు కూర్చున్నారనుకోండి, ఈ ఫలం తప్పనిసరిగా బ్యాంక్ బ్యాలెన్స్ లో పడుతుంది. మీరు దాన్ని చూసుకోక్కర్లా. ధ్యానం చేశారా లేదా ఒక్కటే కావాలి. సజ్జన సాంగత్యం జరిగిందా లేదా ఒక్కటే కావాలి. తర్వాత సంసారం ఉంది మనకి. మరి అండర్ గ్రౌండ్‌లో అక్కడ, ఇక్కడ తపస్సుల్లో వాళ్ళు కూర్చొని ఎంత ఘోరమైన తపస్సు వాళ్ళు ఎందుకు చేసేవారు అంటే, ఆ శరీరాన్ని ఇక్కడ ఇట్లా కూర్చొని, ఈ సూక్ష్మ శరీరాన్ని పూర్తిగా పంపించేసి దానికి ఆటంకం కలిగించకుండా, అది ఈ శరీరం కదలకుండా కూర్చున్నంత సేపు ఈ సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి ఆ జ్ఞానాన్నంతా తీసుకుంటుంది. మరి మనం ఎక్కడ కూర్చుందామండి? కోటాను కోట్ల ఈ మిలియన్ పీపుల్స్ అందరూ ఎక్కడ కూర్చుంటారు? ఏ అడవిలో కూర్చుందాం? ఏ అండర్ గ్రౌండ్‌లో కూర్చుందాం? ఎక్కడికెళ్తాం? కుటుంబాలు ఏమైపోతాయి? ఆనాడు బుద్ధుడు నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తాం? సంసారంలో ఉండి బయటకెళ్ళకుండానే బుద్ధుళ్ళయ్యేటువంటి టెక్నిక్‌ని పత్రిజీ తీసుకొచ్చారు. ప్రపంచానికి ఒక విషయం ఉందంటే అందరికీ కావాలి. మామిడి పళ్ళు వచ్చాయంటే అందరూ కొనుక్కొని తినట్లేదు ఏంటి? అన్నీ అందరికీ అందినప్పుడు, అన్నీ ప్రాణం ఉన్నప్పుడు ఎవరు ఉపయోగించుకుంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అందరికీ అందాలి. ఈ ధ్యానం అందరికీ అందాలి. అందరికీ అందాలంటే కఠినమైన నియమాలు ఇవన్నీ పెడితే కుదరదు. సంసారము, పిల్లలు, జల్లలు ఇవన్నీ వీళ్ళందరూ వంట, వార్పు, ఉద్యోగాలు ఉండే ఈ స్పీడ్ యుగంలో నీకు నియమం పెడితే ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఒకే ఒకటి ఆహారం విషయంలో అది మానేసేయి. హాయిగా నీ 24 గంటల్లో నువ్వు ఒక గంట నీకోసం నువ్వు ఉపయోగించుకో అనే టెక్నిక్‌ని ఇంటికి తీసుకొచ్చి ఇంటింటా ప్రచారం చేశారు. గుడ్డిగా నమ్మలేదండి గురువుగారు. నాకసలే అనుమానం. గుడ్డిగా నమ్మి చెప్పింది కాదండి. ఇది నా ఒక్క వ్యక్తిగత అభిప్రాయమో కాదు. ఎంతో అనుభవ సారంతో ఎన్నో ఉపయోగాలు పొంది ప్రపంచానికి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల ఈ ఉపయోగం ఉంది. ఓ సైంటిస్ట్ దీనివల్ల ఈ ఉపయోగం ఉందని ఇచ్చినప్పుడు, వాడుకున్నప్పుడు, ఈ దీన్ని కూడా 40 రోజులు నువ్వు ధ్యానం చేసుకో. నీకు లాభం ఉంటే చేసుకో, లేకపోతే మానేయి. ఇంకెంతకంటే ఈజియెస్ట్ ఏది లేదు. సన్యాసి అయితేనే మోక్షమా? చెప్పండి. ఆ నియమాలన్నీ సంసారులకి కాదు. అందుకే సంసారంలో నిర్వాణం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సుఖ ఆసనం హాయిగా నేనైతే పడుకునే ధ్యానం చేశానండి. ఏం చేయను అప్పుడు నా మోకాలు పరిస్థితి. కాలు మీద పాదం కూడా వచ్చేది కాదు. ఇలా బాగా ఈ కాలు ఇలాగే ఉండేది బెండుగా. అందుకని చెప్పి నేను తిన్నగా అంటే నేను ఎలా యాంగిల్‌లో ఉన్నానేది కాదు. ఈ 2 చేతులు పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాను. అయితే కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడు మాత్రం హ్యాపీగా కుర్చీలో కూర్చోండి, సుఖంగా కూర్చోండి. ఇలా నిటారుగా కూర్చోవాలి. వెన్నుపూస వద్దండి. అవన్నీ హఠయోగాలు. ఇక్కడ హఠయోగాలు లేదు. ఏ యోగము లేదు. సుఖయోగము, సుఖ ఆసనము, సంసారంలో అలిసిపోయి బిడ్డలు గాని అంట్లు దోముకుని ఇల్లు ఉడ్చుకొని అలిసిపోయి బొయ్యికలు అరిగిపోయి ఉన్న శరీరాలండి ఇవి. ఇలాంటి శరీరాలకి మీరు నియమాలు పెడితే ఎలా కుదురుతుంది? మోకాలు నొప్పిగా ఉంటే నా ధ్యాస వెళ్ళి మోకాలు నొప్పి మీద పడుతుంది. నడుము నొప్పిగా ఉంటే దాని మీద పడుతుంది. ఇంకా శ్వాస మీద ఎక్కడ నిలుస్తుంది? అందుకే వీటన్నిటి కోసమే నీవు ఎలా కూర్చున్నావు అనేది అనవసరం. చేతులు కట్టేసుకున్నావా, కాళ్ళు కట్టేసావు. రోగులకు మాత్రం ఆప్షన్. మోకాళ్ళు కదలలేని వాళ్ళకి, రోగులకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఆప్షన్. నువ్వు ఎలా ఉన్నావో అలా శ్వాస మీద ధ్యాస పెట్టు. కానీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్న వాళ్ళు మాత్రం సుఖంగా ఇప్పుడు కుర్చీలో కూర్చొని హాయిగా, సుఖంగా, రిలాక్స్‌గా, హ్యాపీగా, సంతోషంగా నీ శరీరాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? శరీరాన్ని సుఖంగా ఉంచి నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. తర్వాత అది ఏ యాంగిల్‌లో ఊగితే ఆ యాంగిల్‌లో ఊగు. హఠయోగం కాదు, ధ్యానం అంటే పూజ కాదు, ధ్యానం అంటే ప్రార్థన కాదు, స్తోత్రం కాదు, యజ్ఞం కాదు, భజన కాదు. శ్వాస మీద ధ్యాస. దీని వెనకమాల ఉండే ఆధ్యాత్మిక శాస్త్ర పద్ధతిలో ధ్యానం. ఎలా పడితే అలా చేసి ధ్యానం కాదు. శబ్దం ఎక్కడి దాకా వెళ్తుందండి? ఓం 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 భూర్భువాయ నమః, ఓం నమః శివాయ నమః ఎక్కడి దాకా వెళుతుంది? నిశ్శబ్దంలో 100% ఉంటే దీంట్లో నుంచి 25% శబ్దంలోకి వెళ్ళిపోతూ ఉంటే, ఈ శబ్దం నువ్వు ఎక్కడి దాకా నువ్వు ఒక రూపం మీద ధ్యాస పెట్టుకున్నావో
ఎక్కడ దాకా శబ్దం వెళుతుందో అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది, దాని గమ్యం చేరుకోదు. నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ దాకా వినిపిస్తుంది, మైక్ పెట్టుకుంటే ఇంక అక్కడ దాకా వినిపిస్తుంది. టెక్నాలజీ అంతే, దాన్ని దాటి వెళ్ళదు. దివంగతాల అవతల దాకా ఈ శబ్దం వెళ్ళదు. ఒక రూపం తలుచుకోవద్దు. ఎందుకనంటే రూపం తలుచుకోవద్దు అంటే చాలా మంది అక్కడ కృష్ణుడు లేడా రాముడు ఉన్నారు, కానీ ఇక్కడ విధానములో అక్కడ తలుచుకోవద్దు. తలుచుకుంటే ఏమైపోతుంది, మళ్ళీ నీ మనసు పనిచేస్తుంది ఇక్కడ. ఓ కృష్ణుడు అంటే ఎలా ఉన్నాడు, ఫ్లూట్ పట్టుకుని ఉన్నాడు, రాముడు అంటే ఎలా ఉన్నాడు, బాణం పట్టుకుని ఉన్నాడు. మన మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఆ ఈ ధ్యాస వెళ్ళి దాని మీద కూర్చుండిపోతుంది, అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. విగ్రహం మీదకి వెళ్ళి ధ్యాస ఆగిపోతుంది, రూపం మీదకి వెళ్ళి ధ్యాస ఆగిపోతుంది. శబ్దం, మంత్రం అనేది ఒక శబ్దం ఎక్కడ దాకా వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. ఇవన్నీ కూడా ఒక్క కోసం దగ్గరే ఆగిపోతుంది. వాటి ఫలితాలు ఉన్నాయి, కానీ అవి అక్కడి దాకే ఆగిపోతుంది. ఇది చివరికంటూ వెళ్ళాలి. ఇది ఇక మార్గము, మోక్షము, చివరికంటూ వెళ్ళాల్సినటువంటి మహామార్గం అనమాట. ఏదైనా సముద్రంలో కలవాలన్నట్టు ఈ యొక్క మహాజ్ఞాన మార్గమే శ్వాస మీద ధ్యాస. అలాంటి స్థితి మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. చాలా రకాల శోధనతోటి ఆయన అంటే ఏంటో అంచెలంచెలుగా సామాన్యమైన మానవుడు కాదన్నప్పుడు అర్థమైంది నాకు. అంచెలంచెలుగా చూసుకుంటున్న కొద్దీ, అనేక లోకాలకు నేను వెడుతున్న కొద్దీ, ఈ నక్షత్ర మండలాలు ఏంటి, ఇవేంటి, వాటికి ఇంకా గెలాక్టిక్ ఫెడరేషన్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, నక్షత్రాలు ఉన్నాయండి, గుంపులు ఎన్ని ఉన్నాయో. మనకు అన్ని నక్షత్రాలే తెలుసు, చంద్రుడు ఒకటే తెలుసు. కానీ నేను ఈ నక్షత్రాలు ఎన్ని గుంపులు ఉన్నాయో అన్ని చంద్రకూటములు, నక్షత్ర కూటము కాదు, చంద్రకూటములోకి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఎంత దూరం నుంచి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అంటే, ఎంత కరుణ, ఎంత దయతో వీళ్ళందరూ మనందరి కోసం ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎవరో మనం తెలుసుకొని మనం అటువంటి శక్తిని, మన లోపల ఉండేటువంటి మహత్తరమైన శక్తిని మనం బయటికి తీసుకొచ్చుకొని మన జీవితాన్ని పండించుకొని ఇతర జీవితాలను పండించుకోవటానికి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తిని బయటకు తీసుకొచ్చే మార్గమే శ్వాస మీద ధ్యాస ఆయన కనుక్కొని వచ్చాడు. ఈ శ్వాస మీద ధ్యాస ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయో అన్ని రకాల టెక్నిక్స్ నేను చూశాను. దీంట్లో ఎన్ని రకాలు ఉపయోగపడుతుందో నాకు. బ్రిడ్జ్ అండి ఇది. మనం ఒక నది దాటాలంటే బ్రిడ్జి. ఈ శ్వాస మీద ధ్యాస లోపలికి వెళ్ళిపోయి కొద్దిసేపు అయిన తర్వాత మనకి ఇంకా శ్వాస మీద ధ్యాస ఉండదు, ఏముండదు, ఇక మగతలోకి వెళ్ళిపోతాం, రకరకాలు కనపడుతూ ఉంటాయి. ముందు మెట్టెక్కి పైకి చేరుకోవటానికి ఈ శ్వాస మీద ధ్యాస. అటు ఇటు సందులు గొంతులు వెళ్ళటం కాదు. ట్రైన్ ఎక్కామంటే మధ్య స్టేషన్లో దిగితే ఏదో ఒక ఊరు వస్తుంది, అక్కడ దిగుతాం, అక్కడ ఉంటుంది. కానీ మన గమ్యం అది కాదు, మన గమ్యం ఢిల్లీ చేరుకోవాలి, సత్యలోకానికి చేరుకోవాలి. దీనివల్ల ప్రతి ఒక్కటి ఉపయోగమే కానీ నయా పైసంత కూడా నష్టం లేదు. అది ఈ 7 రకాల అనుభవాలు ఎందుకు ఇచ్చారా అని ఆలోచించుకుని, అవును ఈ రంగులు కనిపించినప్పుడు మూడో కన్ను తెరుచుకుని అవి కూడా కనపడాలి కదా అని ఆలోచన వచ్చి, అప్పుడు ఇవన్నీ వచ్చినాయి నాకు. ఇది ఏంటంటే ప్రథమంగా వారికి దివ్య దర్శనం, రంగుల రూపేణ, తేలిక రూపేణ, బరువు రూపేణ, ఆ విశ్వశక్తి అనేది ఎలా మన శరీరంలో దాని ప్రదర్శన, ఆ దైవశక్తి అనేది మన లోపల ఎలాంటి దర్శనం ఇస్తుంది, ఎలాంటి ఉదాహరణలు వస్తాయనటానికి మనకి ఇచ్చే గిఫ్ట్ ఇది. ఈ సాధన ద్వారా ఒక్కొక్క విషయంలో మనకి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. కుండలిని కూడా చూడండి, కుండలిని శక్తి అంటే ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు కుండలిని శక్తి యాక్టివేషన్ అవుతుంది. దాన్ని ప్రత్యేకించి మనం ఏం యాక్టివేషన్ చేసుకోక్కర్ల, ధ్యానం చేసి. ఎందుకనంటే ఇదేమో కుండలిని కింద కూర్చుని ఉంది, విశ్వశక్తి అక్కడెక్కడో ఉంది. ఆ విశ్వశక్తి కుండలినికి జత కలపాలి. ఎలా? ఈ విశ్వశక్తి లోపలికి వెళ్ళి మన ధ్యాన సాధన ద్వారా చేస్తున్న కొద్దీ అది దాని యొక్క సెగ. ఈ విశ్వశక్తి ఏంటంటే అగ్నే కదా, విశ్వాగ్ని. ఈ విశ్వాగ్ని ఈ కుండలిని కదుపుతుంది. అది మనకు మొట్టమొదటిసారి కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది, నెమ్మదిగా నొప్పిగా అనిపిస్తుంది. ఆ నొప్పి వచ్చిన వాళ్ళకి కుండలిని యాక్టివేషన్ అవుతుంది, స్టార్ట్ అయింది. ఈ కుండలిని యాక్టివేషన్ ఏంటి అనేది
నెమ్మది నెమ్మదిగా ఈ ఏ ఏ చక్రాలు ఎక్కడెక్కడ అజ్ఞానం ఉందో, ఎక్కడెక్కడ మకిలి ఉందో దాని పని అది చేసుకుపోతుందండి. తెలిసినా తెలియకపోయినా మన పని మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం. అది. హ్మ్. టైం పెంచటం వల్ల 3-4 4 గంటలకు చేశారు. మరి 4-5 1 అవరు ధ్యానం చెప్పడానికి. మరి తర్వాత ఈ రోజున ఒక హాఫ్ అన్ అవర్ మనం మెడిటేషన్ చేద్దాం. తర్వాత ప్రశ్నలు, సమాధానాలు. హ్మ్. దయచేసి అందరూ కళ్ళజోళ్ళు తీసేయండి. హాయిగా ఇందాక చెప్పాను. సుఖంగా కూర్చోండి. ఈరోజు అందరు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సుఖంగా కూర్చోవాలి. కూర్చోలేని వాళ్ళు గోడకు ఆనుకుని హాయిగా కాళ్ళు బారజాపుకొని కూర్చుంటారా? సోఫాల్లో ఉండేవాళ్ళు ఇంకా రిలాక్స్‌గా కూర్చుంటారా? ఎవరన్నా రోగగ్రస్తులు ఉన్నారంటే హ్యాపీగా పడుకోండి. ప్రతి ఒక్కరూ సుఖాసనం. ఇంకే ఆసనం వద్దు. హఠయోగం వద్దు. ఏ యోగం వద్దు. సంసారులం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ సంసారులము. దేహ సౌలభ్యము. దేహ సుఖము. దీనితోనే శ్వాస మీద ధ్యాస. నా గురువు చెప్పిందదే. నేను అనుభవించిందదే మీకు చెప్పేదది. హాయిగా కూర్చోండి. కళ్ళు 2 మూసుకోండి. కళ్ళు 2 మూసుకోండి. మీ కనుపాపలు ఎప్పుడూ చూడటానికే ప్రయత్నిస్తాయి. లోపలుండే కనుపాప కళ్ళు 2 మూసుకోండి. పెదవులు ఓపెన్ చేయొద్దు. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోండి. పాదాలు 2 క్రాస్ చేసుకోండి. ఏ శబ్దము విన్నా పట్టించుకోవద్దు. చెవులు మూసుకోవండి. ముక్కు మూసుకోదండి. కళ్ళు, నోరు రెండేనండి మూసుకునేది. కాబట్టి శబ్దాలు వినపడుతూనే ఉంటాయి. దయచేసి మీరు వాటిని పట్టించుకోవద్దు. ఆలోచనలు కట్ చేయండి. మనస్సుని బుజ్జగించండి. విసుక్కోవద్దు. దాని నేచర్ దానిది. మనస్సుని బుజ్జగించండి. అయ్యో! ఆలోచన వచ్చిందా? ఈ ఆలోచన ఆపివేసి తిరిగి శ్వాస మీద ధ్యాస. మళ్ళీ మళ్ళీ ఆలోచనలొస్తాయి. మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస. మీరు మీ శ్వాస. ఇంకేమీ లేదు. ప్రపంచం మర్చిపోదాం. పనులు మర్చిపోదాం. చుట్టుపక్కల మర్చిపోదాం. పదార్థం మర్చిపోదాం. అన్నీ మర్చిపోదాం. మీతో మీరు ఏకమై ఉండాలి. మనతో మనం అనుసంధానం అవటం. ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవటం. అటువైపు తిరగాలి. కళ్ళు తెరిచిన తర్వాత మీ ఇష్టం. ఎవ్వరు అడ్డుకోరు. హాయిగా కూర్చోండి. ఈ జగమెరిగిన సత్యం సర్వము తనలోనే ఉంది. ఎవరు చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా సర్వము తనలోనే ఉంది. విశ్వస్వరూపము అంటే అక్కడ వేరే కాదండి. అన్నీ బయట ప్రపంచంలో ఎన్ని గ్రహాలున్నాయో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమున్నాయో, మనం ఈ భౌతిక శరీరంతో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్నీ లోపలే ఉన్నాయి. సూక్ష్మ శరీరయానము. అన్నీ లోపలే ఉన్నాయి. భౌతికమైన భయం పోగొట్టుకుంటేనే సూక్ష్మ శరీరం బయటకొస్తుంది. ఈ భయం దానికి కూడా అంటుకుపోయి ఉంది. ఈ ధ్యానంతో, ఈ జ్ఞానంతో
దానికి ఎటువంటి భయము లేదు. బయటకు వచ్చేయి. నీ ఇష్టం. ఏ ఆపద లేదు నీకు. హాయిగా వెళ్ళి చంద్రుడిని చూడొచ్చు. హాయిగా వెళ్ళి మనం వెళ్ళలేని ప్రదేశాలు చూడొచ్చు. నీకు భయమేమీ లేదు. ఆత్మశక్తి, ప్రాణశక్తి. ఆత్మశక్తే భయం లేకుండా చేస్తుంది. ధ్యానం ద్వారా ప్రాణానికి శక్తి. మీకుండే ఆక్సిజన్ సరిపోదు ప్రాణశక్తి. కేవలం ఈ ఆక్సిజన్‌తో, ఈ ప్రాణశక్తితో సూక్ష్మ శరీరయానం జరగదు. ఆ ధ్యాన శక్తితోటే, అద్భుతమైన ఆ ధ్యాన శక్తితోటే ఈ ప్రాణం శక్తిని పోగేసుకుంటే, ఈ శక్తితోటి ఆ సూక్ష్మ శరీరం ఎంత అద్భుతంగా ప్రయాణం చేసి చక్కటి జ్ఞానాన్ని సమీకరించుకుంటుంది. జైల్లో మగ్గిపోయినట్టు మగ్గిపోతుందది. ఇప్పటి నుంచి మీ అందరూ చేసేటువంటి ధ్యానంలో మీ సూక్ష్మ శరీరానికి రిలీజ్ ఇవ్వండి. జైలు నుంచి బయటికి హ్యాపీగా తిరిగి రానివ్వండి. సజెషన్ ఇచ్చుకోండి. నేను సూక్ష్మ శరీరయానం చేయగలను. నేను ఈ ప్రయాణంలో ఎన్నో తెలుసుకోగలను. నాకేం భయం లేదు. ఉదాహరణకి నువ్వు నేను వేరు కాదు. 2 కాదు. ఒక్కటే. కానీ నువ్వు సూక్ష్మంగా ఉన్నావు. నేను పదార్థంగా ఉన్నాను. పదార్థంగా ఉన్న నాకు భయం లేనప్పుడు నీకెందుకు భయం? అసలు నీకే భయం ఉండకూడదు. నాకే భయం ఉండాలిక్కడ. నేనెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ శరీరం కోసం. అద్భుతంగా మీ సూక్ష్మ శరీర ప్రయాణం జరుగుతుంది ఇక నుంచి. మీ అందరికీ సూక్ష్మ శరీరం బయటకు వచ్చి అద్భుతమైన మీ ధ్యాన సాధన ద్వారా అది ప్రయాణం చేస్తుంది. సూక్ష్మ శరీర యానము. మీ నుదుట్లో నుంచి, బొట్టులో నుంచి బయటికి చూస్తుందది. మీ వెన్నుపూసలో నుంచి, బ్యాక్ నుంచి కదిలి పక్కకు జరుగుతుంది. 4 వైపులా తిరుగుతుంది మీ లోపల. నెమ్మదిగా కాళ్ళు, చేతులు బయటకు పెడుతుంది. చుట్టూ పరికించి చూసుకుంటుంది. ఆ! నా శరీరం నిశ్చలంగా ఉందిక్కడ. ఏం పర్వాలేదు. ఏం భయం లేదు. త్వరపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కటి నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా జరుగుతుంది. చంటి పాపలా ఉన్న సూక్ష్మ శరీరం నిస్సంకోచంగా అడుగు బయటకు పెడుతుంది. హ్యాపీగా చుట్టూ చూస్తుంది. నిద్రపోయినప్పుడు అజ్ఞానంతో వెళ్ళిపోతుందది. ఇప్పుడు అవేర్‌గా మెలకువతో ఉన్నారు మీరు. మీ మైండ్ పనిచేస్తుంది. మీకు శబ్దం వినిపిస్తుంది. మీరు ఎరుకతో ఉన్నారు. కానీ నిశ్చలంగా ఉన్నారు. దాని ప్రయాణానికి మనం ఎటువంటి ఆటంకము కలగజేయము. హ్యాపీగా నువ్వు బయటికి వచ్చి సంతోషంగా అడుగులో అడుగు వేసుకో. నువ్వు ఎలా వెళ్ళిపోగలవో అలా నువ్వు తిరిగి రా. నువ్వు తిరిగి వచ్చేదాకా నేను నిశ్చలంగా ఉంటాను. కళ్ళు తెరవను. శక్తిని పోగేసుకుంటున్నాను. శ్వాస మీద ధ్యాస. మీరు మీ శ్వాస. అమోఘమైన శక్తి జలపాతంలా కుమ్మరించబడుతోంది. మీతో పాటు మీ సూక్ష్మ శరీరం కూడా బయట దానిని నింపుకొని వేగంగా ప్రయాణం చేస్తుంది. దానిష్టం. ఏం చూడాలో, ఎటు వెళ్ళాలో అటు పరిగెత్తి అది అన్నీ చూడగలుగుతుంది. చంటి పాపకు తల్లి చేయి వదిలితే ఎలా వెళ్ళి అన్నీ చూసుకుంటుందో అలా చూసుకుంటుంది. నీకు ఏ ఆపద కలగదు.
సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంది. ఎరుకతో ఉన్న యోగులు వీరు, ఎరుకతో ఉన్న ఋషులు వీరు, ఎరుకతో ఉన్న బుద్ధుళ్ళు వీరు. బుద్ధుళ్ళ ప్రపంచం తయారు చేయటానికి వచ్చిన పత్రిజీ యొక్క శక్తి అపారంగా పైనుంచి కింద గుమ్మరింపబడుతుంది. ఆయన వాక్యంలో నుంచి అద్భుతమైన శక్తి తరంగాలు బయటికి వస్తాయి. అదంతా నింపుకుని స్వేచ్ఛగా తిరిగి వస్తుంది సూక్ష్మ శరీరం. తిరిగి నువ్వు చేరుకునేదాకా అరగంట సేపు నేను శ్వాస మీద ధ్యాస, కదలకుండా కూర్చుంటాను. హాయిగా తిరిగిరా అని చెప్పుకోండి. నీ శరీరం కదలకుండా కూర్చుని అది బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ నీ శరీరంలోకి తెచ్చుకోవటమే సూక్ష్మ శరీరాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవడం. దాని ఆధీనంలో దానికి వదిలేస్తే అది భయపడిపోయి అక్కడే కూర్చో. ఎంత అద్భుతమైనది ఈరోజు, ఎంత అమోఘమైనది ఈ క్షణం. పత్రిజీ మనకిచ్చిన వరం, దివ్యం మనకిచ్చిన వరం. వరాన్ని ఉపయోగించుకుంటానికి తపస్సు చేస్తారా, నిర్వినియోగం చేసుకోవటానికి తపస్సు చేస్తారా, అనుమానాలతో సమయం వేస్ట్ చేస్తారా? ఇది ఒక వరం. ధ్యానం మనకు అందటమే ఒక వరం. ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ధ్యానము ఎంత భాగ్యము, భక్తి మార్గమునకు ముక్తి మోక్షమునకు శక్తి యోగమునకు ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము, ధ్యానము ఎంత భాగ్యము. అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోలేరు. వినియోగించుకున్న వారందరూ బుద్ధుళ్ళే. బుద్ధుడు అంటే ఇక్కడ బుద్ధి జ్ఞానము ఉన్నవాడు, సన్యాసి కాడు. బుద్ధి ఉంది, జ్ఞానము ఉంది. ఈ బుద్ధి జ్ఞానాన్ని మీ జీవితానికి ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నవాడే బుద్ధుడు. బుద్ధత్వం ఈ ధ్యానంతో, ఈ జ్ఞానంతో, సజ్జన సాంగత్యంతో మన బుద్ధత్వం, బుద్ధుడి యొక్క తత్వం ఇంకా 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 పెరుగుతుంది. యోగి, పరమయోగి, మహాయోగి, సత్యం, పరిసత్యం, మహాసత్యం, జ్ఞానం, పరిజ్ఞానం, మహాపరిజ్ఞానం, భూమి, విశ్వం, అనంతం. అద్భుతమైన యోగం పట్టింది మనకి. అదే ధ్యానం మనకు అందుబాటులోకి రావటం. యోగం అంటే ఇదే. ధనయోగం పట్టింది, విద్యాయోగం పట్టింది, బంగారు యోగం పట్టింది అనుకుంటాం. కానీ ధ్యాన యోగం పట్టలేదు కదా. ఇప్పుడు పట్టింది ధ్యానయోగం. దీని వెంటే పరిగెట్టుకొస్తుంది జ్ఞానయోగం. దీనితోటే పరిగెట్టుకొస్తుంది శక్తి యోగం. యోగ పరంపర ఒకదాని వెనుక మారు, ఒక యోగం తర్వాత ఇంకొక యోగం, ఇంకొక తర్వాత ఇంకొక యోగం. అన్ని యోగాలకు మూల కారణం ధ్యానమే కదా. మీరు మీ శ్వాస
దయచేసి ఓకే చెప్పేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవద్దు. సాధ్యమైనంత మట్టుకు కదలకుండా కూర్చోండి, కదిలికవద్దు. నిశ్చల స్థితి. ప్రస్తుతం మీరు, ఈ దేహము, ఈ మనస్సు అన్ని నిశ్చల స్థితి. యోగ స్థితి. ఈ నిశ్చల స్థితిలోనే అద్భుతమైన శక్తితో అవి ప్రయాణం చేస్తాయి. ఓకే చెప్పేదాకా ఎట్టి పరిస్థితిలో కళ్ళు తెరవద్దు, కదలవద్దు. ధ్యానం, జ్ఞానము, ప్రయాణం. జ్ఞానంతో ప్రయాణం, బుద్ధితో ప్రయాణం, ఆత్మతో ప్రయాణం. ఆత్మస్థితిలో ఆలోచించడం, ఆత్మస్థితిలో మాట్లాడడం. ఎవరికంటే ఎవరు గొప్పవారు కాదు, ఎవరికంటే ఎవరు తక్కువవారు కాదు. అందరూ ఒకటే. తెలుసుకున్న వాళ్ళు, తెలుసుకునేవారు. హాయిగా కూర్చోండి, ఆలోచన కట్ చేసుకోండి. ఇది దేవతల యొక్క సమాగం. దేవతలు మాత్రమే చేయవలసిన పని ఇది. మనిషి మానవుడిగా అయ్యి మానవత్వంతో ప్రవర్తించుకున్న తర్వాతే కదా దేవుడు అయ్యేది. ఆ దైవత్వానికి ప్రతీకే ధ్యానంలోకి వచ్చిన వారు. అందుకున్న ఈ ఫలాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఎవ్వరూ వృధాపరచరా. హాయిగా కూర్చోండి. నిశ్చల స్థితి. నిశ్చల స్థితే నియమం. దివ్య స్ఫూర్తే వివేకం. శారీరక పరిస్థితికి అనుగుణంగానే నడుచుకున్నాం ఒకప్పుడు. ఆత్మస్థితికి అనుగుణంగా నడుచుకుంటాం ఇప్పుడు.
పూర్తిగా మీ స్థితిలో మీరు ఉండిపోండి. మీ సూక్ష్మ శరీరం అమోఘమైన శక్తిని నింపుకుంటుంది. ఎరుకతో, జ్ఞానంతో, నేను బయట తిరుగుతున్నాను అన్న ఎరుకతో అది అద్భుతమైన శక్తిని తీసుకుంటుంది. రోజు రోజు మీరు కూర్చునే సాధన హాయిగా దానిని బయటికి పంపించండి. ఎప్పుడైతే అది 1-2 సార్లు బయటికి వెళ్ళి ప్రయాణం చేసి వస్తుందో, ఇక అది మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా హ్యాపీగా వెళ్ళి మళ్ళీ హ్యాపీగా వచ్చేస్తుంది. దివ్యంతో సమాగం, అద్భుతమైన ప్రక్రియ, ఆధ్యాత్మిక శోభ. కనువిందు చేసే ఈ ప్రపంచం కదిలిపోతుంది. అద్భుతమైన కొత్త ప్రపంచం పునర్నిర్మాణం మొదలవుతుంది. మానవాళిలో ఈ పసిబిడ్డలను రక్షించుకుందాం. ప్రతి కుటుంబంలో తమ బిడ్డలకు ధ్యానం ఇవ్వటమే ఆ బిడ్డలను రక్షించుకోవటం. వీళ్లతోటే రేపు నూతన నవ్య యుగానికి నాంది. గురుదేవో భవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహదేవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. అలాంటి గురువు మన ముందున్నారు. ఆ గురువే మీ శ్వాస. వాన జల్లులా పడుతోంది, నలువైపుల నుంచి పడుతోంది. ఎంత అదృష్టమో కదా ఈరోజు. ఈ దృశ్యాన్ని చూడటం నాకు దొరికిన మహాభాగ్యం. చిరుగాలులలా, పూల జల్లులా పడుతోంది మీ అందరి మీదకి.
మహాభాగ్యవంతులు, మీకు నా నమస్కారం. విద్యను సమర్పించిన వారు పత్రిజీ, అందుకున్న వారు మనం. అందుకున్న వారం కూడా ఇంకొకరికి అందిద్దాం. మీరు మీ శ్వాస. కృత విశ్వశక్తి, కృత సూక్ష్మ శరీర ప్రయాణం, కొత్త జ్ఞానం, కృత ఆలోచన, కృత ఆహారం, కృత జ్ఞాననిధి, అన్నీ నూతనమే. కృత కాంతులు నింపుకుంటున్నాం. ఇంకొక నిమిషము మాత్రమే. శ్వాసను బలంగా ఒక్కసారి లోపలికి తీసుకుని నెమ్మదిగా వదలండి. మీ శ్వాస ప్రకంపనలతో అది నెమ్మదిగా ఉత్తేజం చెంది తిరిగి తన స్వస్థలం తను చేరుకుంటుంది. నెమ్మదిగా చేతి వ్రేళ్లను కళ్ళ మీద ఉంచుకోండి. ఒక్కసారి దయచేసి కళ్ళు తెరవద్దు. 10 సెకండ్లు నెమ్మదిగా చేతి వ్రేళ్లను విడదీసి చేతి వ్రేళ్ల పుసలను కళ్ళకు అంచుకోండి. 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వ్రేళ్లను తీయండి. కళ్ళు తెరవండి. ఒక్కసారి మీకు మీరే చేతులు ఇలా అనుకుని క్లాప్స్ కొట్టుకోండి. మీకు మీరే చేతులు గట్టిగా క్లాప్స్ కొట్టుకోండి. ఓకే, ప్లీజ్.